So first of all, we'll start with today what we are going to discuss is we are going to discuss about the Maven. Okay, first Maven lo em discuss chestamu ante how we are going to create a project. You already know about it. So right, how to create a project. So project create చేసిన తర్వాత pom.xml లో like in Maven how many life cycle phases are there? Life cycle phases అంటే ఏంటి? So what we are going to do with Maven? Maven వల్ల యూజ్ ఏంటి? మనం Maven తో ఏం చేస్తాము అనేది డిస్కస్ చేద్దాం. Once we done it, like దాంట్లో ఉన్న డిఫరెంట్ టర్మినాలజీ ఉంటుంది కదా, we'll get to know like ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మనం ఒక టెస్ట్ కేస్ రన్ చేసి సో మనం డిస్కస్ చేసుకున్న అడ్వాంటేజెస్ అన్ని దాంట్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామా లేదా అని చెక్ చేద్దాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్. వన్స్ we finish that one, we'll go to the SVN. Okay, so SVN లో how we are going to check in the code and check out the code. Like మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే ఆల్రెడీ ఉంది, లైక్ అట్లీస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది. SVN అంటే ఏంటి, SVN లో ఏం చేస్తారు, ఎలా ఉంటుంది, లైక్ టూ థింగ్స్ ఉన్నాయి, సర్వర్ ఉంది, క్లయింట్ ఉంటుంది. క్లయింట్ కెన్ బి ఫ్రమ్ ఫోల్డర్ ఆర్ క్లయింట్ కెన్ బి ఫ్రమ్ ది ఎక్లిప్స్. సో ఎక్లిప్స్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆర్ చెక్అవుట్ చేసుకోవచ్చు, సో చెక్ ఇన్ చేయొచ్చు. సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకున్నాం, ప్లస్ దాని గురించి ఇంకా కొంచెం గట్టిగా డీటెయిల్స్ తెలుసుకున్నాం. సెకండ్ థింగ్, దెన్ మీరు Maven ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు కదా, దాన్ని SVN లో ఎలా చెక్ ఇన్ చేస్తారు. సో చెక్ ఇన్ చేసిన తర్వాత మళ్ళీ సమ్వన్ లైక్ సెకండ్ పర్సన్ ఎవరైనా యూజ్ చేసుకోవాలంటే ఎలా యూజ్ చేస్తారు. సో ఒక 3-4 మెంబర్స్ యూజ్ చేస్తున్నప్పుడు, ఒక టీమ్ యూజ్ చేస్తున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఓకే, సో వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది సెకండ్. ఓకే, థర్డ్ థింగ్ వచ్చి జెంకిన్స్. లైక్ ఈ ప్రాజెక్ట్ ని జెంకిన్స్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు, సో ఆల్రెడీ స్టార్ట్ అయిన వాటిని ఎలా యూజ్ చేసుకుంటారు, వాట్ ఆల్ ద థింగ్స్ ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఏం చేస్తుంది జెంకిన్స్ లో. అండ్ మనం క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ లో జాబ్ క్రియేట్ చేసి మనం ఎప్పుడైతే చెక్ ఇన్ చేస్తామో ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవుతుందా లేదా చెక్ చేయడం ఎలా అనేది మనము చెక్ చేస్తాం. సో ఈ 3 థింగ్స్ డిస్కస్ చేస్తాము. మాక్సిమం ట్రై చేద్దాం ఫినిష్ చేయడానికి. ఫినిష్ కాకపోతే రేపు మార్నింగ్ మీకు క్లాస్ ఉంటుంది. సో సాటర్డే కదా, సో మార్నింగ్ కొంచెం తొందరగా వచ్చేద్దాము. 8:30 ఆ టైంలో ఆఫ్టర్ 8:30 to 12 తీసుకొని లైక్ మీకు ఏం చెప్తాను అంటే ఈ రోజు ఫినిష్ కాకపోతే ఈ టాపిక్స్ ప్లస్ జీరా చేసి చెప్తారు. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జీరా అండ్ అజైల్ ఎలా యూజ్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ దెన్ విల్ డిస్కస్ లైక్ జీరానే మల్టిపుల్ టూల్స్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. టెస్టింగ్ లేకపోతే టెస్టింగ్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. టెస్టింగ్ లో ఏం చేస్తాము, లైక్ వీ హ్యావ్ టు యాడ్ అవర్ టెస్ట్ కేసెస్, రైట్. లైక్ టెస్ట్ కేసెస్ ని యాడ్ చేసి లైక్ ఒకవేళ డిఫెక్ట్ వస్తే ఎలా ఎక్కడ క్రియేట్ చేస్తాము, డిఫెక్ట్ రావడానికి ముందు డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, టెస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు, సో ఒక టీమ్ ఎలా ఉంటుంది అనేది అంతా, లైక్ మీకు వచ్చే టాస్క్లు ఎలా ఉంటాయి అనేది అంతా మనము ఒక ఎన్విరాన్మెంట్ లో క్రియేట్ చేసుకుని విల్ గోయింగ్ టు సీ దట్. ఓకే, అది టుమారోస్ క్లాస్. సో ఈ రోజు రేపు ఆఫ్టర్నూన్ తో మీకు ఏమవుతుంది అంటే ఈ బ్యాచ్ మార్నింగ్ బ్యాచ్ వాళ్ళకి దాదాపు ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్. మీకు ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి పక్కన, దెన్ విల్ డిస్కస్ ట్యూస్డే వెన్స్డే డిస్కస్. ఓకే, సో టుడే Maven యాక్చువల్గా డెవలప్మెంట్ కి కొన్ని యూజెస్ ఉన్నాయి Maven తో, టెస్టర్స్ కి కొన్ని యూజెస్ ఉన్నాయి. సో మెయిన్ గా లైక్ ఓవరాల్ గా తీసుకుంటే Maven ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ బిల్డ్ టూల్. వాట్ ఈస్ మెంట్ బై బిల్డ్ టూల్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఇట్ విల్ క్రియేట్ ది డిప్లాయబుల్ కాంపోనెంట్స్. ఓకే, డిప్లాయబుల్ కాంపోనెంట్స్ ని క్రియేట్ చేయడమే కాదు, వాటిని ఈజీగా మేనేజ్ కూడా చేయొచ్చు యూజింగ్ Maven. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నా దగ్గర నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సే అది ఎవరంటారు, ఒక క్లయింట్ అనుకో. ఓకే, సో ఐ కమ్ టు వన్ ఆఫ్ ది లైక్ ఎవరైతే సర్వీసెస్ ఆఫర్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ ఈస్ ఫర్ ది లైక్ ఈ శ్లోకం సోయిల్ కి రిప్రజెంటేటివ్. సో కమ్ అండ్ డిస్కస్ విత్ కిరణ్ లైక్ వాట్ నాకు ఇది కావాలి అని డిస్కస్ చేస్తారు. కిరణ్ ఏం చేస్తాడు, ఓకే ఫైన్, లైక్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో రిక్వైర్మెంట్ ఫైనలైజ్ చేసుకుని ఏదో చేసుకుని దెన్ ఇన్ స్టార్ట్ వర్కింగ్ అనమాట. వాళ్ళ టీమ్ అనేది వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది.
ఒక డెవలపర్ ఉన్నారు, లైక్ ఇద్దరు డెవలపర్స్ ఉన్నారు, ఇద్దరు టెస్టర్స్ ఉన్నారు. డెవలపర్ ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సిన ప్రాజెక్ట్ ఏంటి అంటే ఓకే, నాకు కావాల్సిన ప్రాజెక్ట్ ఏంటి అంటే ఉంది, నేను నా స్టూడెంట్ డీటెయిల్స్ దాంట్లో మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, సో దాని ఫంక్షనాలిటీ ఏంటి అంటే వి డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ ఫంక్షనాలిటీస్. ఒక ఫంక్షనాలిటీ ఏమో లెట్స్ సే యూజర్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ రిజిస్ట్రేషన్. సెకండ్ వన్ ఇస్ ది లైక్ అప్లోడింగ్ స్టూడెంట్స్ డేటా, అంటే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లైక్ స్టూడెంట్స్ వచ్చేసి ఏ బ్యాచ్ లో ఉన్నారు కైండ్ ఆఫ్ థింగ్, లైక్ ఈ స్టూడెంట్ ఈ బ్యాచ్ కి రిజిస్టర్ అయినాడు, అట్లాంటి డీటెయిల్స్. థర్డ్ వన్ వచ్చేసి క్రియేటింగ్ ది బ్యాచెస్, నేను ఒక బ్యాచ్ క్రియేట్ చేస్తాను, సిలీనియం బ్యాచ్, సో ఎక్స్ట్రా సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్, బ్యాచెస్ క్రియేట్ చేస్తాను. ఈ బ్యాచెస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, బ్యాచ్ టైమింగ్ ఏంటి, బ్యాచ్ వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ అక్కడ అప్లై వీడియోస్ చూడడానికి ఒక సెక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవడానికి ఒక సెక్షన్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ దట్ వీ హ్యావ్ ఇన్ దట్ అప్లికేషన్. సో his team start working on let's say registration module, user registration or student registration. So వాళ్ళు ఏం చేస్తారు, let's say for example they worked out sometime and they use Maven's project with the developers. టెస్టింగ్ అనేది వదిలేసారు మీరు, సో డెవలపర్స్ ఏం చేస్తారు, దే క్రియేటెడ్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఏం చేస్తారు, దే హ్యావ్ టు టెస్ట్, రైట్? సో డెవలపర్స్ విల్ టెస్ట్ నార్మల్ లైక్ హై లెవెల్ లో టెస్ట్ చేస్తారు. వన్స్ దే ఫినిష్ దట్ వన్, దే విల్ క్రియేట్ ఏ వాట్ దే డూ, దే విల్ క్రియేట్ ఏ బిల్డ్ అవుట్ ఆఫ్ ఇట్. వాళ్ళు చేసినంత వరకు ఒక బిల్డ్ ని తయారు చేస్తారు. సో ఆ బిల్డ్ ని తయారు చేయాలి అంటే దే షుడ్ హ్యావ్ సమ్ టూల్స్. ఓకే, సో దే క్రియేట్ ఏ బిల్డ్ ని క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, దే విల్ గివ్ ఇట్ టు యూ బై డిప్లాయింగ్ సమ్వేర్, లైక్ అప్లికేషన్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తారు. సో అప్లికేషన్ సర్వర్ లో డిప్లాయ్ చేసిన తర్వాత then you will the tester will come into the picture and he starts testing as manual automation and pattern. So testers will test by using like before coming to the testing, all angels they start writing your test cases into one tool that is called as TestLink. For example, TestLink lo test cases రాస్తారు. ఎప్పుడైతే డెవలపర్స్ బిల్డ్ ఇస్తారో మనం ఏం చేస్తాము, ఆ TestLink లో కూడా ఒక బిల్డ్ క్రియేట్ చేసుకుంటాము with all the test cases that we are going to test. Okay, so once it comes like build వచ్చిన తర్వాత they start testing and updating the results in testing. Okay, this is false, this is false. Okay, if any test case is not like failed, that implementation was incorrect, then what the tester going to do, tester will create a defecting some tool, defect tracking tool, and then he update the same defect in the test link. Okay, once he finish testing, what he do, he sends the results like so and so defects are come again and so defect has been raised, so test cases has failed. All detailed information will be sent to the manager, like the Kiran. Okay, so meanwhile what they are doing to the developers will implement some other functionalities. Meanwhile, like after releasing first build, they don't sit idle. They are developing some other application. Okay, they have to release one more build. Let's say previously what they released was, let's say for example slocum admin.var. Okay, that is the var file. Developers will release the var file. Okay, the var file name will be the slocum admin.var. Okay, so next time second build will be released with the same name like slocum admin.var. So what is the difference between previous build and second build? Maybe the code is internally they have been changed. By looking at the timestamp, created timestamp, you may identify it. But will you, if you have 10 builds, will you identify which one is which? Like what is the content of that var file? You don't know. You need to maintain one unique name for every build. That is called versioning. What we call as versioning. Actually, we don't need that code, right? Actually, we use the end product, right? Like they build something like a page, normal page. We only check that page, right? We don't check their. How would we check their? Till now, how do we do that? For example, Flipkart is there. You used to Flipkart, you are not testing. You are not the desktop Flipkart. So that's why you don't have the Flipkart. No, okay, I got it. Like QA, he has to concentrate on only the UI. It's not the matter. Like
You have to know how to deploy their application also. Okay. So the waterfall is just that we need to deploy it, so we get a product, something like a page or something, and we need to test on that page. Yes. That's it. We don't check what code they have written, nothing you would check. Like the test like మీ పని అక్కడితో ఆగిపోదు. The tester scope doesn't like here I need to test only this. You have to test entire thing, depend upon the company. Okay, so sometimes what you have to do, the tester has to see that whether you are successfully able to deploy it or not. That is called deployment installation testing or deployment testing. Okay, so sometimes you have to see that whether the code that they written has properly did it or not. So that is called white box testing. Okay, I was thinking like మనకి anyway test cases ఇచ్చేస్తారు కదా సార్. So they don't give any test cases. మనమే రాస్తాం. You have to write the test cases. So the thing is ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఫైల్ ని జస్ట్ వీ నీడ్ టు డిప్లాయ్ ఇంటూ సంథింగ్ అపాచీ ఏదో ఒక సర్వర్ లో డిప్లాయ్ చేసుకుని అక్కడ టెస్టింగ్ చేయాలి అంతే. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఏబుల్ టు వీఆర్ అనేబుల్ టు డిప్లాయ్ కోడ్ రాంగ్ అన్నట్టు కదా. Code wrong. So there are different phases of testing. Okay, so sometimes you do only the integration testing or automation testing or manual testing or unit testing. There are a lot of things that we have to do. So we need to check their code also. Yeah, if you are going to test that code, then you call as white box tester. Okay, so there are a lot of things that we have to do. Okay, out of context. Come back to that. The difference between previous build and next build, that will be done by versioning. So versioning can be multiple types as I discussed earlier. So the builds that I are getting was QA builds. Let's say slocum admin hyphen 0.0.1 hyphen QA dot patch. Let's say like this. Example. Slocum admin hyphen 0.0.1 hyphen QA dot patch. 0.0.1 is actually general 0.0 QA dot patch. Okay, so this is one WAF file. And then second time, what I am going to get was 0.0.QA. Okay. Then, meanwhile, yeah, total 001 was the hyphen QA is called version 1. Okay, this is version 1 and this is version 2. Okay, for example, before giving to QA, what developer might do is he do his own developer testing. Developer also do some kind of testing. Okay, if it is satisfied, if he is satisfied with his work, then only he can release the QA build. So he want to test it. Okay, he can't release directly QA. So what he going to do? He going to use some kind of snapshots here. Snapshot is a term that the build was the developer's build. Okay, so he tests with 1, 2, 3. Then he satisfies with his work and he released the version 001. And then again he worked with that one and he worked with 4 builds. 4, 5, 6, 7. Then he released the QA002. So like that the testing, like this is the developer build and this is the QA build. So okay, QA has also got the around 10 to 15 builds, let's say for example, not the fixed one. Like let's say he got 20 builds. After 20 builds, what he certifies that this product is okay. Okay, certifies that this product is okay. You can release it to the production. Then
What it will be? Then it will be the either concrete release like this 001.var, either it will be 0.0.1, or else sometimes you can have 5.ga. GA is the release, like release to the production. Okay, so this is what we call this. This is versioning. This can be done easily by using Maven. So ఇప్పుడు మీకు ఈ వర్షన్స్ అన్ని ఎర్లియర్ వర్షన్స్ కూడా మీకు కావాలి అంటే ఇట్ హ్యాస్ టు బి దీస్ ఫైల్స్ హ్యాస్ టు బి దేర్ సమ్వేర్. ఓకే, సో మీకు ఓల్డర్ వర్షన్స్ ఎప్పుడైనా కావాలి అంటే ఇట్ షుడ్ బి అవైలబుల్ ఈజీలీ. సో ఈ ఆర్టిఫాక్ట్స్ అవైలబిలిటీ కూడా మనకి ఎవరు చూసుకుంటారు అంటే ఈ Maven చూసుకుంటారు. You can easily manage those earlier versions also, like downloading those files. Okay, for example, నాకు మీకు చెప్పినాను కదా Selenium 242 కాకుండా 232 వర్షన్ కావాలి. ఏం చేస్తారు? డిపెండెన్సీలో జస్ట్ ఒక లొకేషన్ లో చేంజ్ చేసుకుంటే ఇట్ విల్ ఆటోమేటిక్లీ డౌన్లోడ్ చేస్తా. ఓకే, ఆ డౌన్లోడ్ ఎక్కడి నుంచి అవుతుంది మీకు తెలుసా? మీకు తెలుసు కదా కాన్సెప్ట్. ఇఫ్ యూ మెన్షన్ యాజ్ ఎ డిపెండెన్సీ, ఫ్రమ్ వేర్ ఇట్ విల్ బి డౌన్లోడ్? Well, it will check in the local repository. If it is not there, it goes to the remote repository. Okay, remote repository అనేది ఏంటి అనేది మన కాన్సెప్ట్ ఇక్కడ. సో వాట్ ఈస్ ద రిమోట్ రిపాజిటరీ? జనరల్ గా మనము వీఆర్ నాట్ ఇన్ ది ఇన్ ఏ కంపెనీ, రైట్? సో మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము అంటే ఒక జనరల్ రిపాజిటరీ, లైక్ పబ్లిక్ రిపాజిటరీ నుంచి తెచ్చుకుంటాం. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ కంపెనీ ఆర్ ఇన్ ఏ ప్రాజెక్ట్, దెన్ you have your own repository for yourself. Okay, me company lo em untundante, they will set up a server and they put all the artifacts into that server, or else they put the references from where those artifacts has to be downloaded. అంటే ఇప్పుడు Selenium server అనేది ఎక్కడ ఉండాలి? మీ రిపోర్ట్ రిపాజిటరీలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, if you see this is your pom.xml and this is your local repository and this is your public remote repository. For example, this is pom.xml, this is, what is this? Local repo, and then public remote repo. Okay, so మీకు మామూలుగా ఏమవుతుంది? డిపెండెన్సీ యూ విల్ మెన్షన్ ఇట్ హియర్. సో ఈ pom.xml లో మెన్షన్ చేస్తారు. ఇట్ విల్ గో అండ్ చెక్ హియర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ అండ్ ఇట్ విల్ కన్సల్ట్, దేర్ విల్ బి వన్ ఫైల్ వాట్ వి కాల్ ఇట్ యాజ్, గుర్తు పెట్టుకోండి ఈ నేమ్, దీన్ని settings.xml అంటారు. settings.xml. ఓకే, సో ఈ XML ఫైల్ లో చెక్ చేసుకుంటుంది లైక్ వాట్ ఇస్ ద కాన్ఫిగర్ రిమోట్ రిపాజిటరీ అనేది. మనం ఏం చేస్తున్నాం? మనం ఏం యూజ్ చేయలేదు కాబట్టి పబ్లిక్ రిపాజిటరీనే యూజ్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఇఫ్ ఇట్ ఇస్ నాట్ దేర్, దిస్ కంట్రోల్ విల్ గోస్ టు పబ్లిక్ రిపాజిటరీ. ఓకే, పబ్లిక్ రిమోట్ రిపాజిటరీలో ఏం మెన్షన్ చేస్తున్నాం? విల్ మెన్షన్ లైక్ డౌన్లోడ్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ Selenium server. ఓకే, సో ఇట్ హ్యాస్ లైక్ ఇక్కడైనా ఉంటుంది అది, లేకపోతే ఇంటర్నల్ గా అది ఎక్కడైనా రెఫర్ చేసుకుంటూ ఉంటుంది, లైక్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అదేం చేస్తుంది? Selenium సర్వర్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయ్యి ఎక్కడికి వెళ్తుంది? లోకల్ రిపాజిటరీలో ప్లేస్ చేసుకుంటుంది. సో లోకల్ రిపాజిటరీ నుంచి దెన్ ఇఫ్ యూ హ్యావ్ ది లోకల్ రిపాజిటరీ, దెన్ ఇట్ విల్ యాడ్ టు ది బిల్డ్ పాత్ టు ది ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక సపోజ్ లెట్స్ సే నేను వచ్చేసి ఐ విల్ గో ఫర్ reporting and then underscore. Okay, reporting అనే ఒక డిపెండెన్సీ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో రిపోర్టింగ్ అనే ఒక డిపెండెన్సీ is not available in public remote repository. Then ఏమవుతుంది? What do you get? You get an error like this artifact cannot be resolved because I am not able to get this from this one. సో దీంట్లో లేకపోయినా దీనికి ఇది పాయింట్ చేసుకుంటుంటుంది, కొన్ని వేరే రెఫరెన్సెస్ లైక్ వేరే రిపాజిటరీస్ కూడా పాయింట్ చేసుకుంటుంటుంది ఇంటర్నల్ గా.
సో దాంట్లో కూడా చెక్ చేస్తుంది. ఓకే, విల్ ఇట్ బి అవైలబుల్ దేర్. సో అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. అవైలబుల్ ఉంటే ఇట్ విల్ బి డౌన్లోడ్ అండ్ మేక్ దట్ విల్ బి అవైలబుల్ టు యువర్ బిల్డ్ పాత్. ఇట్ ఈస్ నాట్ దేర్, దిస్ ఆర్టిఫాక్ట్ ఈస్ నాట్ అవైలబుల్ అని చెప్తుంది. ఓకే ఫైన్, ఈ కేసు అయిపోయింది. నెక్స్ట్ కేసు వచ్చేసి మన కంపెనీలలో ఏమవుతుంది అంటే we have one more repository which is called private repository or local remote repository, or there are different names will be there. Okay, remote. ఇదేమవుతుంది అంటే మన ఆర్గనైజేషన్, ఇప్పుడు నేను ఏ ఫైల్ ని, ఈ శ్లోకం అడ్మిన్ అనే ఒక వార్ ఫైల్ ని క్రియేట్ చేస్తాను. దట్ విల్ బి అవైలబుల్ ఇన్ టు దిస్ రిపాజిటరీ, లైక్ పబ్లిక్ రిపాజిటరీలోకి డౌన్లోడ్ అవైలబుల్ లో ఉందనుకోండి. అంటే ఏంటి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను దిట్ ఈస్ ఏ డెవలపర్ 1. ఓకే, సో దెర్ ఈస్ డెవలపర్ 2. ఓకే, సో వీడు ఏం దాని మీద పనిచేస్తుంటాను అంటే శ్లోకం అడ్మిన్ దాని మీద పనిచేస్తుంటాను. ఓకే, వీడు దేని మీద పనిచేస్తుంటాను అంటే శ్లోకం యూజర్ అనే దాని మీద పనిచేస్తుంటారు. లైక్ అడ్మిన్ వార్ విల్ కంటైన్ ఆల్ ది అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్ అండ్ శ్లోకం యూజర్ అనేవాడు ఏంటి యూజర్ డీటెయిల్స్ అని. దే ఆర్ ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ వన్. ఓకే, సో మీకు ఎండ్ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు ఒకే వేర్ లో ఉంటుందనే కాదు, ఇట్ కెన్ హ్యావ్ మల్టిపుల్ వేర్స్ అన్నమాట. ఓకే, సో వీడికి ఏం కావాలి, ఈ శ్లోకం యూజర్ అనే వేర్ కావాలి. వీడికి ఏం కావాలి, శ్లోకం లైక్ అడ్మిన్ అనే ఒక వేర్ కావాలి. సో వీన్ ప్రాజెక్ట్ లో వీన్ fom.xml లో ఏం మెన్షన్ చేస్తారు, ద డిపెండెన్సీ విల్ బి ఆర్టిఫాక్ట్ నేమ్ విల్ బి శ్లోకం అడ్మిన్ అండ్ గ్రూప్ ఐడి విల్ బి com.slokam and then version will be like 0.0.1-ca.var. సో దెన్ ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ fom.xml లో ఈ డిపెండెన్సీ మెన్షన్ చేస్తూనే ఇట్ విల్ గో అండ్ చెక్ ది లోకల్ రెపో. దీని లోకల్ లో అది ఉంటుందా, విల్ నాట్ బి అవైలబుల్. దెన్ ఇట్ విల్ గోస్ టు ది రిమోట్ రిపాజిటరీ. రిమోట్ రిపాజిటరీలో ఉండాలి. రిమోట్ రిపాజిటరీలో ఉంటేనే మీ dev2 కి జార్ ఫైల్ వస్తుంది. బట్ ఇఫ్ యూ మేక్ ఇట్ పబ్లిక్, సమ్వన్ ఎల్స్ లైక్ నేను వచ్చేసి నాకు పబ్లిక్ రిపాజిటరీకి యాక్సెస్ ఉంటుంది. ఇఫ్ ఐ నో ది డిపెండెన్సీ, వాట్ ఐ కెన్ డూ, ఐ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దేర్. సో మై వర్క్ హ్యాస్, యువర్ వర్క్ హ్యాస్ బీన్ లాస్ట్, నాకు వస్తుంది కాబట్టి. సో వాళ్ళు ఏం చేస్తారు, విల్ మేక్ ఇట్ యాజ్ ఒక సర్వర్ మెయింటైన్ చేస్తారు. ఈ సర్వర్ ఎలా ఉంటుందో మనం కూడా సేమ్ ఒక సర్వర్ ని క్రియేట్ చేసుకుంటున్నాం మన ఆఫీస్ లో, లైక్ ప్రాజెక్ట్ కి. వీటిని ఏమంటారు అంటే ప్రైవేట్ రిమోట్ రిపాజిటరీస్ ఆర్ నెక్సెస్ అని. దేర్ ఆర్ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒక సర్వర్ ని క్రియేట్ చేసుకుంటాను. ఐ మేక్ దెమ్ అవైలబుల్ హియర్, SA. ఓకే, సో ఏం చేస్తారు, ఈ లోకల్ రిపాజిటరీ నుంచి కాకుండా, ఈ పబ్లిక్ రిపాజిటరీ కాకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ ఉంటే దెన్ కాపీ టు ది లోకల్ రిపాజిటరీ అండ్ మేక్ దెమ్ అవైలబుల్ టు ది బిల్డ్ పాత్. ఓకే, సో దీంట్లో ఈ ప్రైవేట్ రిపాజిటరీలో మీకు కావాల్సిన అన్ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అనుకోండి, ఇట్ విల్ టేక్ లైక్ జీబీస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ హార్డ్ డిస్క్. ఎందుకు, ఒక్కొక్కటి లైక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ స్ట్రింగ్స్ నుంచి, స్ట్రట్స్ నుంచి, జావా నుంచి, లైక్ .NET నుండి ఎనీథింగ్ కెన్ బి అవైలబుల్ ఇన్ పబ్లిక్ రిమోట్ రిపాజిటరీస్. సో దీంట్లో నుంచి దానిలో థౌజండ్స్ ఆఫ్ జావాస్ జీబీస్ ఏమంటారు జావా లైక్ హార్డ్ డిస్క్ అవసరం అవుతుంది. సో అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటే మనకు అన్నెసరీ థింగ్స్ కదా. మనకు కావాల్సిన ఏం చేస్తాం, విల్ ప్లేస్ ఇట్ హియర్ అండ్ విల్ మార్క్ దిస్ పబ్లిక్ రిపాజిటరీ. లైక్ ఐ విల్ క్రియేట్ ఎ కనెక్షన్ టు సమ్ పబ్లిక్ రిపాజిటరీస్. ఈ పబ్లిక్ రిమోట్ రిపాజిటరీ ఎలాగైతే థర్డ్ పార్టీ టూల్స్ లైక్ వేరే సర్వర్స్ కి కనెక్టివిటీ పెట్టుకుంటుందో, మన ప్రైవేట్ రిమోట్ సర్వర్ కూడా ఎక్కడికి, ఫస్ట్ ఇట్ విల్ కాల్ ది పబ్లిక్. లైక్ సే నేను HCA అని కాల్ చేశాను అనుకోండి శ్లోకం అడ్మిన్ ని, then it will get it from here. Suppose CAM call చేశాను అనుకోండి, control will come here. If it is not available, then it will goes to the public and it connection only local repository follows. So that is how it will work.
Okay, don't go into the details. మీకు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే from where you will get the dependencies అంటే I'll get the dependencies from the our repository, like remote repository. That remote repository we are using Artifactory server. We are using Artifactory server. Okay, మనకి డిప్లాయ్మెంట్ అవన్నీ ఏం అవసరం లేదు. We'll get only one URL and we have to use that URL. ఓకే, వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఈ settings.xml అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయి అని తెలిస్తే సరిపోతుంది. ఓకే, యూ నీడ్ నాట్ టు రైట్ దిస్ వన్. సో యువర్ కంపెనీ విల్ గివ్ యూ లైక్ యూజ్ దిస్ settings.xml టు కనెక్ట్ అవర్ రిపోర్ట్ రిపోజిటరీ. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. లైక్ ఎందుకు చెప్పాను అంటే ద ఓన్లీ క్వశ్చన్ యూ విల్ గెట్ ఇస్ ఫ్రమ్ వేర్ యూ విల్ డౌన్లోడ్ యువర్ డిపెండెన్సీ, నాట్ ఫ్రమ్ గూగుల్. ఓకే, యూ హావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ this remote repository that we already installed. Okay, ఎందుకు అంటే ఇది నాకు కూడా ముందు ఇలా అడుగుతారని తెలియదు, ప్రెజెంట్ గా తెలిసింది. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదా. లెట్స్ గో ఫర్ we'll create a Maven project and see that we'll configure it to our own server and then ఏం చేద్దాం, we'll write one test case. We'll see the different life cycle phases. Okay, what are the advantages? ఒక అడ్వాంటేజ్ ఏం తెలిసింది మనకు, the version management and you already know dependency management tool. Okay, so two things we tell. So third one, it is used as a build tool so that you can create deployable components. Okay, these are the three things that you already know. Okay, let's go back. Okay. ఏమైంది ఇక్కడ? Snapshot is developer version, QA is QA version. మనం ఏం చూసుకోవచ్చు, క్లాస్ only do QA, right? We don't see what is snapshot. Only QA and GA. That's it. So snapshot is for the developers. ఎప్పుడు చేంజ్ అవుతుంది? యా, లైక్ వాడికి కూడా తెలియాలి కదా, లైక్ ఏ వర్షన్ లో నేను ఏం టెస్ట్ చేశాను. మనం ఎలా టెస్ట్ చేస్తున్నాం వాడు అట్లా టెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను అంటే ఐ గోయింగ్ టు క్రియేట్ వన్ Maven ఫంక్షన్. ఓకే, సో మీకు హై లెవెల్లో లైఫ్ సైకిల్ అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. లైఫ్ సైకిల్ అంటే Project life cycle. జనరల్ గా లైఫ్ సైకిల్ అంటే Life cycle starting to ending point. ఎండింగ్. It's like a hierarchy. ఒక బాబు పుట్టాడు, చిన్న శైశవం, తర్వాత వి గాట్ డిఫరెంట్ లైఫ్ సైకిల్ ఇన్ అవర్, లైక్ మన మ్యాన్ గన్ లో కూడా డిఫరెంట్ లైఫ్ సైకిల్స్ ఉన్నాయి. పిల్లోడు, పెద్దోడు, మధ్య వయస్కుడు, ముసలోడు, చచ్చిపోతుంది. ఓకే, అలానే ఏదైనా సరే ఒకదానికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటుంది. సో దీంట్లో కూడా Maven లో కూడా వీ హ్యావ్ వన్ స్టార్టింగ్ పాయింట్, వన్ ఎండింగ్ పాయింట్. ఓకే, సో దాంట్లో ఏమేమి స్టేజెస్ ఇది మీన్ వైల్ ఇట్ విల్ గో త్రూ బిఫోర్ ఇట్ ఎండ్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే మనకి చాలా ఉంటాయి, లైక్ Maven హ్యాస్ మెనీ మోర్ లైఫ్ సైకిల్స్ బట్ వీ డోంట్ నీడ్ టు నో ఆల్ ది థింగ్స్. సో ఇంపార్టెంట్ అనేది మాత్రం చెప్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ వ్యాలిడేట్. ఏమంటాను? వ్యాలిడేట్. ఓకే, సార్ రాయడం కష్టం. ఓపెన్ see first one, where is validate. Okay, so validate అనేది ఏం చేస్తుంది అంటే, సో మీ ప్రాజెక్ట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కంటైన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాయి. ఇది కూడా ఇంటర్నల్ థింగ్. సో వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ది వ్యాలిడేట్ ఆల్సో. ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే వ్యాలిడేట్. వ్యాలిడేట్ అయిన తర్వాత జనరల్ ఏమవుతాయి అంటే మీ ప్రాజెక్ట్ అనేది ఏంటి, కంటైన్స్ జావా క్లాసెస్, రైట్? సో జావా క్లాసెస్ ఉంటాయి. సో జావా క్లాసెస్ ఏమవుతాయి, ఫస్ట్ కంపైల్ అవుతాయి. కంపైల్ అయ్యి ఏం క్రియేట్ అవుతాయి, డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. లైఫ్ సైకిల్ ఫేజెస్ లో ఉన్నది ఏంటి, ఫస్ట్ థింగ్ వాజ్ ది కంపైల్. ఏమన్నా కంపైల్. కంపైల్ విల్ క్రియేట్ ది డాట్ క్లాస్ ఫైల్ and we'll put it in the B4. ఓకే, దెన్ కంపైల్ అయిన తర్వాత టెస్ట్ అన్నమాట.
టెస్ట్ అంటే ఏంటి అంటే ఇట్ విల్ రన్ టెస్ట్ కేసెస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ది టెస్ట్ ప్రాజెక్ట్. మీకు గుర్తున్న మావెన్ ప్రాజెక్ట్ లో విల్ హ్యావ్ బోత్ సోర్స్ లైక్ జావా అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, సోర్స్ అనే మెయిన్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, టెస్ట్ అనే ఫోల్డర్ ఉంటుంది. మెయిన్ లో ఏముంటాయంటే టెస్ట్ మెయిన్ ఇంప్లిమెంటేషన్ లైక్ ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అంతా. టెస్ట్ లో ఏముంటాయంటే టెస్ట్ కేసెస్ ఉంటాయి అన్నమాట, నాట్ ది ఆటోమేషన్. డోంట్ థింక్ యువర్ లైక్ మీ ఇమాజినరీ పవర్ ని టెస్టింగ్ కి ఆటోమేషన్ టెస్టింగ్ కి లిమిట్ చేయదండి. జస్ట్ థింక్ లైక్ ఏ కంప్లీట్ ప్రాజెక్ట్ ని మనం టెస్ట్ చేయడానికి ఏంటి, విల్ హ్యావ్ యూనిట్ టెస్టింగ్ కావచ్చు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కావచ్చు, లేకుంటే ఈ ఆటోమేషన్ టెస్టింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. యూ కెన్ డూ మల్టిపుల్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ అన్నమాట. సో ఆ టెస్ట్ అనే ఒక ఫోల్డర్ లో ఏం చేస్తారు, కోడ్ రిలేటెడ్ టెస్ట్ కేసెస్ అని అక్కడ రాస్తారు. ఓకే, సో దెన్ ఏం ఇన్వోక్ అవుతాయంటే ఆఫ్టర్ కంపైల్ అయిన తర్వాత ఆ టెస్ట్ కేసెస్ ఇన్వోక్ అవుతాయి. అవి ఏవి ఇన్వోక్ అవ్వాలి, ఎలా ఇన్వోక్ అవ్వాలి అనే దాని మీద మనకు కంట్రోల్ ఉంటుంది. బట్ జస్ట్ నేను చెప్పేది ఏంటంటే నెక్స్ట్ థింగ్ ఏంటి, కంపైల్ అయిపోతూనే టెస్ట్ కేసెస్ ఇన్వోక్ అవుతాయి. ఓకే, యూ కెన్ హ్యావ్ ది కంట్రోల్ ఆన్ విచ్ టెస్ట్ కేసెస్ హాస్ టు బి ఇన్వోక్. మీ దగ్గర 1000 టెస్ట్ కేసెస్ ఉంటే you need not run all the test cases. Like you can have run these test cases so that if all the test cases are passed, then this code is in good shape. And then manaku telustundi. Once we run this one, what we do is we do package. Package ante enti ante what we call that as creating the deployable component. Deployable component enti, for example jar file కానీ var file కానీ అనుకోండి. సో అది ఏం చేస్తుందంటే ప్యాకేజ్ అనే ఈ సైకిల్ ఈ ఫేజ్ ఇట్ విల్ క్రియేట్ దట్ ఫైల్, జార్ ఫైల్ నో లైక్ ఈ ఫైల్స్ ఈ నేమ్ ఉన్నాయి కదా, స్లోగా 1.001 snapshot.var అనే ఒక ఫైల్ క్రియేట్ చేసి ఎక్కడ ప్లేస్ చేస్తుంది, ఇట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ హియర్, టార్గెట్ దగ్గర కాపీ చేస్తుంది. ఎక్కడ కాపీ చేస్తుంది, ఇట్ విల్ బి కాపీడ్ ఇన్ టు ది టార్గెట్. ఓకే, సో టార్గెట్ లో కాపీ చేస్తాం. ఇది టార్గెట్ ఈ నేమ్ yeah. So package will do what it will do, this package will copy into the same like అదే ఫోల్డర్స్ లోనే కాపీ చేస్తుంది. Then integration test అంటే ఏంటి అంటే if it is depend upon the two different modules, so ఆ modules ని ఇంటిగ్రేట్ చేసి then it will start running the test cases. సో అది కూడా టెస్టింగ్ ఫేజే. బట్ నార్మల్ మన కోడ్ కంటే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఇదేంటి ఎస్ఏ అండ్ ఎస్యు రెండు జార్ ఫైల్స్ ఉన్నాయి, రెండు జార్ ఫైల్స్ ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత వచ్చే దాని మీద మనం టెస్ట్ కేసెస్ రన్ చేయాలనుకోండి. సో వాటిని ఏమంటారంటే ఇంటిగ్రేషన్ ఎన్విరాన్మెంట్ అంటారు. సో వాటి మీద ఏమైనా రన్ చేయాలనుకుంటే యూ కెన్ రన్ బై యూజింగ్ దిస్ ఫేజ్. ఈ ఫేజ్ లో అట్లాంటి టెస్ట్ కేసెస్ రన్ చేయాలి. ఇవన్నీ ఆటోమేటిక్ గా రన్ అవ్వు, యూ హ్యావ్ టు లైక్ మేక్ సమ్ configurations to run them. Okay, you haven't got it. Okay, let it be. First ఏం చేస్తుంది, కంపైల్ చేస్తుంది, you know it. Then it will run some test cases. Okay, then it will create the jar file or var file and then it will run some more tests. ముందు టెస్ట్ కి ఈ టెస్ట్ కి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. We call it as integration test. Then verify ఏం చేస్తుందంటే ప్యాకేజ్ కరెక్ట్ గా ఉందా లేదా, దాంట్లో ఉన్న కంటెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, లైక్ ఇట్ కెన్ బి డిప్లాయ్ చేయడానికి కరెక్ట్ గా ఉందా, లేకపోతే మధ్యలో ఏమన్నా క్రియేట్ అవ్వకుండా లైక్ సో ఇఫ్ ఇట్ ఈస్ బ్రోకెన్ లైక్ కంప్లీట్ ఫైల్ ని యూజ్ చేసుకోగలమా లేదా అని చెక్ చేస్తుంది, వెరిఫై లో ఉంటుంది. దెన్ వి కాల్ ఇట్ యాజ్ ఇన్స్టాల్ అంటే ఏం చేస్తుందంటే మీ టార్గెట్ లో ఉన్న ఫైల్ ని తీసుకెళ్లి లోకల్ రిపాజిటరీలో ప్లేస్ చేస్తుంది. ఓకే, మీ టార్గెట్ కి లోకల్ రిపాజిటరీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫైల్ ఇన్ యువర్ టార్గెట్, దట్ డిపెండెన్సీ కెనాట్ బి యూజ్డ్ బై అదర్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ సేమ్ మిషన్ లో ఉన్న అదర్ ప్రాజెక్ట్స్ యు ఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ దట్ ఫైల్. ఎందుకంటే అది ఆ పర్టికులర్ లైక్ శ్లోకం అడ్మిన్ కి మాత్రమే రిలేటెడ్ అనమాట. ఇట్ కెనాట్ బి యూజ్డ్ బై లోకల్ యూజర్ ఇఫ్ యూ హ్యావ్ అనదర్ ప్రాజెక్ట్ ఇన్ ది సేమ్ వర్క్ స్పేస్ ఆల్సో. You cannot use it. Okay, if you want to use that file, that has to be in the local repository. Local repository ante ekkada undi .m2 repository ante. So ఆ ఫైల్ ని తీసుకెళ్లి లోకల్ రిపాజిటరీలోకి ఎవరు ప్లేస్ చేస్తారు అంటే దిస్ ఇన్స్టాల్ పేజ్ విల్ కాపీ ఫ్రమ్ యువర్ టార్గెట్ టు లోకల్ repository. Okay, so once you
install that into the local repository. That var can be or jar can be used by other projects within your system. Okay, so someone like నువ్వు వచ్చేసి నీ దగ్గర సిస్టమ్ ఉంటుంది, నీ సిస్టమ్ లో ఈ డిపెండెన్సీ యాడ్ చేసుకుంటే delete work, it will not work because it is not there in your local repository or remote repository. ఇది ఎక్కడ ఉంది? It is in my local repository. So ఈ local repository లో నుంచి మళ్ళీ నేను remote repository పుష్ చేయాలంటే there we have to use this deploy. You got it right? Deploy అంటే ఏంటి అంటే it is a జార్ ఫైల్ తీసుకెళ్లి రిమోట్ రిపోజిటరీలో ప్లేస్ చేస్తుంది. ఇట్ ఇస్ నాట్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి అంటే మన అక్కడ కనబడే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అంటున్నారు కదా, అవి ఏంటి అంటే మన ప్రాజెక్ట్స్ ని లైక్ నా దగ్గర కోడ్ ఉంది, ఎక్లిప్స్ లో లేదు, ప్రాజెక్ట్ కోడ్ ఉంది, ఒక ఫైల్ లో ఉంది, ఫైల్ నుంచి నేను ఎక్లిప్స్ లో తీసుకురావాలి అనుకుంటే నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, ఎక్స్పోర్ట్ అంటే ఏంటి అంటే వేరే వాళ్ళకి ఆ కోడ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ నాట్ జార్ ఫైల్స్. ఈ కోడ్ సోర్స్ కోడ్ ఉంటుంది అది. సో ఆ ఎక్స్పోర్ట్ ఈ ఎక్స్పోర్ట్ డిఫరెంట్. దిస్ డిప్లాయ్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ కాపీస్ టు దట్ ప్యాకేజ్ టు ది రిమోట్ సర్వర్ లైక్ కాపీ చేస్తుంది. ఓకే, దెన్ దీంతో పాటు మనకి ఇంకా కొన్ని ఉన్నాయి. క్లీన్ అనేది ఒకటి ఉంటుంది. చూడండి, ఇంకా కొంచెం క్లీన్ గా చూసారనుకోండి, ఈ కంపైల్ కంటే ముందు ఏముంది? ప్రాసెస్ రిసోర్సెస్, ప్రాసెస్ టెస్ట్ రిసోర్స్, టెస్ట్ కంపైల్, టెస్ట్ ప్యాకేజ్, ఇన్స్టాల్, డెవలప్. అండ్ మనకి ఇంకా డెప్త్ గా అవసరం లేదన్నమాట. లైక్ ఇన్ని లోపల ఉన్న ఇంకా లైక్ ఈ లైఫ్ సైకిల్ పేజెస్ ఇంకా డీటెయిల్ గా ఉంటాయి, అన్ని డీటెయిల్ గా అవసరం లేదన్నమాట. సో వాట్ వి షుడ్ నో ఈస్ దిస్ ఈస్ ఫైన్. Like validate this edge but if you remember it's okay, or else compile, test, package, integration test, install, deploy, that would be fine. Okay, so verify and validate. Okay, if you are okay, then లేదా plugins అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఇదేంటి అంటే plugins are the artifact that provide goals to Maven. గోల్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అంట. సో గోల్ అంటే ఏంటో తెలియాలి ముందు. ఓకే, ఇది కొంచెం డెప్త్ గా ఉంటుంది, వదిలేసండి ఇప్పుడు మనకి. రైట్ నౌ వి డోంట్ నీడ్ ఇట్. సో వి విల్ కాన్సంట్రేట్ ఆన్ లైక్ ఈ లైఫ్ సైకిల్ పేజెస్ మీద కాన్సంట్రేట్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఓకే, ఫస్ట్ ఐ విల్ క్రియేట్ an example, new project. So I assume you know how to install your Maven. I'm not going to the details again. Next, I'll create a simple project, or do you want any files? Okay, let's say for example, every time మనం simple project create చేస్తున్నాం కదా, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి దీంట్లో. ఇదేం చేస్తానంటే Maven Architect వెబ్ అప్లికేషన్ నేను క్రియేట్ చేస్తున్నా, నాట్ మై లైక్ Selenium అప్లికేషన్ యూస్ చేసుకోవడానికి కాదు, జస్ట్ వెబ్ అప్లికేషన్. Next, okay, group ID bound.slocum and artifact ID will be sorry, what is that name? Slocum admin 001 snapshot. Finish. It creates a project. ఈ ప్రాజెక్ట్ చూడండి, ఇప్పుడు మనం ముందు క్రియేట్ చేసుకున్న దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. వాట్ ఈస్ దిస్ వన్? ఇట్ హ్యాస్ సోర్స్ జావా రిసోర్సెస్, టెస్ట్ జావా రిసోర్సెస్, Maven dependencies. But it has deployment descriptor, Java resources, JavaScript resources, deployed resources, source, target. There are different kinds of things that it contains. We should know what this is. We should know what this is. Like if you are a developer, you will know what are all these things, but we are not concentrating on those things. Okay, just don't worry about it. I have this next.jsp. What is the error it is contained? Okay, so superclass Java servlet was not formed. Okay, let it be. So error ఏదో ఉంది.
let's say for example, yeah, I'm going to pom.xml and I'm going to check that what are all the things that it contains. Yeah. So what it is contains? It contains model version, group ID, artifact ID, packaging type is WAR file, version is this one, name, dependencies, this is the dependency, JUnit, so it automatically adds this one. Okay, if you don't want to use this one, you can shift to different one. Okay, so let's say I'm going to use the test engine. So test engine అనేది ఎలా వస్తుంది మీకు? I'm going to check get it one. Okay, 688. I will have it. So what we are going to do is we'll do one thing. ఒక చిన్న HTML పేజ్ ని ఎలా డిప్లాయ్ చేయాలని చూద్దాము. ఒక చిన్న WAR ఫైల్ ని మనమే తీసుకెళ్లి WAR ఫైల్ ని క్రియేట్ చేసి సర్వర్ లో డిప్లాయ్ చేస్తే నాకు ఒక చిన్న ఫైల్ రావాలి. It's kind of development thing, so we don't need it. We just for knowing we are doing that. We don't know. So I created a file and I want to run this as a test case. So I will use that's one. దీన్ని నేను రన్ చేస్తాను. రన్ చేసినప్పుడు అయితే we can have multiple phases అని చెప్పాను కదా. సో మల్టిపుల్ ఫేజెస్ లో ఐ రన్ ఇట్ ఫ్రమ్ కమాండ్ లైన్. సో కమాండ్ లైన్ నుంచి అయితే కొంచెం నీట్ గా ఉంటుంది. సో కమాండ్ ఏంటంటే ఫస్ట్ కమాండ్ mvn is clean అనేది ఒక పేజ్ కింద. సో ఈ క్లీన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇఫ్ యూ ఆల్రెడీ క్రియేటెడ్ మీరు ఒకసారి ముందు రన్ చేశారనుకోండి ఈ టార్గెట్ లోకి టెస్ట్ క్లాసెస్ అన్ని క్రియేట్ అవుతాయి అన్నమాట. సో వీటి అన్నిటిని డిలీట్ చేసేస్తుంది. లైక్ ప్రీవియస్ రన్ లో క్రియేట్ అయిన టెంపరీ ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేస్తుంది. సో ఇఫ్ ఐ రన్ ఇట్ వన్స్ క్లీన్ మీ ఏమేంటి అంటే ఈ MVN అనే క్లీన్ అనేది దేని మీద పనిచేస్తుంది అంటే ఇట్ విల్ వర్క్ ఆన్ pom.xml. pom.xml ఎక్కడైతే ఉంటుందో హ్యావ్ టు రన్ ఇట్ ది సేమ్ ప్లేస్. యు సీ ఇందాక ఏమనింది టార్గెట్ అనే ఒక ఫోల్డర్ ఉంది, ఇప్పుడు ఉంది అది డిలీట్ అయిపోయింది. ఇట్ డిలీట్ దట్ వన్. ఏది MVN క్లీన్ అనే థింగ్. ఓకే, సో MVN క్లీన్ తర్వాత నెక్స్ట్ మీరు చూసింది ఏంటి MVN validate. అంటే మీరు యూ క్యాన్ రన్ దట్ పేజెస్ ఫ్రమ్ హియర్. ఆ పేజెస్ ఏదైతే ఉన్నాయో అవి ఇక్కడ నుంచి రన్ చేసుకోవచ్చు. MVN validate ఇదేం చేస్తుంది? ఇట్ జస్ట్ చెక్ దట్ ప్రాజెక్ట్ ఈస్ ఇన్ ఆర్డర్ అన్న. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ క్రియేటెడ్ దిస్ ఫైల్స్. విచ్ వన్? ద టార్గెట్ లైక్ బిన్ ఫైల్స్ డాట్ క్లాస్ ఫైల్స్ ఇంకా క్రియేట్ చేయలేదు. ఓకే, సో ఎప్పుడు క్రియేట్ చేస్తాయి? ఎప్పుడైతే వీ కెన్ కాల్ ఇట్ కమ్ ఫైల్ దెన్ ఇట్ విల్ గోయింగ్ టు క్రియేట్. సో కంపైల్ చేసినప్పుడు టార్గెట్ ఎప్పుడైతే కంపైల్ అనేది రన్ అవుతే కంపైల్ నుంచి పైన ఉన్నవన్నీ రన్ అవుతాయి అన్నమాట, అన్ని పేజెస్. సో క్లీన్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ టు దట్ వన్. క్లీన్ అనేది సపరేట్ అనమాట. సో ఫస్ట్ ఏంటి వ్యాలిడేట్ విల్ రన్, దెన్ కంపైల్ విల్ రన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి MVN టెస్ట్. టెస్ట్ అన్నప్పుడు ఏమవుతుంది? వ్యాలిడేట్, కంపైల్, దెన్ టెస్ట్. బిల్డ్ సక్సెస్ ఇక్కడ రన్ అయింది. అది టెస్ట్ కేస్. ఆల్ క్లాసెస్ ఆర్ అప్డేట్. నథింగ్ కంపైలింగ్. దేర్ ఇస్ నో టెస్ట్. నేను రన్ చేసింది MVN టెస్ట్, కానీ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. టెస్ట్ అంటే ఏమవ్వాలి? టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని నేను చెప్పాను. So the test case has not been executed. And there might be some configurations that we need to do. Okay, so we have to do some configurations. Okay, so చూడండి టార్గెట్ లో
Do you see anything? Classes, Maven status, Test. and then test classes, admin classes, test, basic example. That's it. Compile and gani, it is not run. Okay. మీకు ఎక్కడైనా జార్ ఫైల్స్ అట్లా ఏమైనా కనబడుతున్నాయి దీంట్లో? No, right? Fine. What I'll do is I'll create one more class here. I'll write one more class. Class 10 test admin, and I use same thing. I am test admin. Okay. What I'll do is I'll write one more time like MVN test. ఏమవుతుంది ఇప్పుడు టెస్ట్ అనే ఒక పేజ్ రన్ అవుతుంది టెస్ట్ అని. సో టోటల్ టెస్ట్ రన్స్ ఎన్ని 1. ఐఎమ్ టెస్ట్ అడ్మిన్ అనేది కూడా రన్ అయింది. అంటే ఏంటి? ఇఫ్ యూ హ్యావెంట్ కాన్ఫిగర్డ్ ఎనీథింగ్ దెన్ ఇట్ విల్ గో అండ్ చెక్ ఇన్ ది టెస్ట్ ఫోల్డర్. లైక్ మీ టెస్ట్ ప్యాకేజ్ లో ఏ క్లాస్ అన్నా టెస్ట్ అనే దాంతో స్టార్ట్ అవుతుందా అని చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ దే స్టార్టింగ్, దెన్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ దిస్ test, then it will invoke that classes. Okay, అది one kind అనమాట. అంటే if you are not using any kind of configurations, then if you want to run your test cases, make that class name will be test. Okay, fine. ఇప్పుడు నేను టెస్ట్ అనేది రన్ చేశాను. టెస్ట్ అనే పేజ్ తర్వాత ఏం రన్ అవుతుంది? MVN ప్యాకేజ్. ఓకే, ప్యాకేజ్ రన్ అయినప్పుడు ఏమైతే రన్ అవుతుంది? ఫస్ట్ ఇట్ విల్ validate, compile, test and then package. ప్యాకేజ్ అన్నప్పుడు it will create a jar file or ఏదైతే ఫైల్ ఉంటుందో అదే రన్ అవుతుంది. బిల్డింగ్ జార్, విచ్ వన్? దిస్ admin slocum 001 snapshot.jar. ఎక్కడుంది అది? ఇట్ ఈస్ ఇన్ టార్గెట్. సో ఇఫ్ యు గో అండ్ చెక్ ఇట్, ఎక్కడ క్రియేట్ అయింది? టార్గెట్ లో క్రియేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను చూడండి, ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం అర్థం అవ్వాలి, సింపుల్, చాలా సింపుల్ గా ఉంటుంది. Maven project, next they create a simple project. Next, group id com.slocum and slocum user. Okay, slocum admin slocum కదా మనం యూజ్ చేసింది. admin ని delete చేస్తాం. స్లోకమ్ యూజర్ లోకి వెళ్ళి ఒక టెస్ట్ కేస్ రాసి క్లాస్ టెస్ట్ యూజర్ ఫినిష్ ఇప్పుడు నేను ఏం యూజ్ చేశాను? యూజర్ అనేది యూజ్ చేశాను. ఓకే, సో ఇది ఎందుకు రాలేదు, పని చేయలేదు చెప్పండి? సో ఈ pom.xml లో డిపెండెన్సీ యాడ్ చేయలేదు. సో వాట్ ఐ విల్ డు ఇస్ ఐ విల్ యాడ్ దట్. ఓకే, నేను ఆ డిపెండెన్సీతో పాటు వాట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ should be inside dependencies, right? Dependencies. But in the dependencies loads. Okay, fine. So నేను ఏం చేస్తున్నాను, ఇంకొక డిపెండెన్సీ group id will be com.slocum. So and artifact id will be admin slocum, and then third one version 0.0.1 hyphen snapshot.
ఓకే, ఇది అవైలబుల్ గా ఉంటుందా? లైక్ ఐ విల్ రన్ దిస్ వన్ వన్స్. ఈ స్లోకం యూజర్ ని రన్ చేస్తాను ఒకసారి. ఇది వచ్చేసింది. స్లోకం యూజర్ cmd mvn build failure. ఎందుకు build failure? It is saying that form jar 001 snapshot is missing, no dependency information available. అంటే ఏంటి ఇది? నా ప్రీవియస్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ది టార్గెట్ డిప్లాయ్ చేయలేదు లోకల్ లోకి డిప్లాయ్ చేయలేదు. సో లోకల్ లోకి డిప్లాయ్ చేయాలి అంటే వాట్ వి యూస్ mvn. Two things are there. Install. mvn install will copy the jar file from target to local repository. I will go and check in local repository once, like m2 repository and then com.test.rt అనేది ఒకటే ఉంది. I don't have slocum admin అనేది లేదు. Okay, so now I will install mvn install. Okay, so if you see here, ఇప్పుడు ఏమైంది? అడ్మిన్ స్లోకం అనేది ఏమైంది ఇక్కడికి అవైలబుల్ గా ఉంది. సో అడ్మిన్ స్లోకం 0.0.1 icon snapshot.jar. Okay, so come here and I will use this one. Clean run చేసింది. ఏమైంది ఇప్పుడు? ఇట్ ఈస్ అవైలబుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే సిస్టమ్ లో నుంచి రన్ చేశారనుకోండి సేమ్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ ని విల్ ఇట్ వర్క్? ఇట్ వోంట్ వర్క్. సో ఎందుకు వర్క్ అవ్వదు? రిమోట్ లో లేదు. ఓకే, నేను ఏం చేయాలనుకుంటున్నాను? నా అడ్మిన్ ని రిమోట్ లో ప్లేస్ చేయాలనుకుంటున్నాను. విచ్ వన్ ఐ విల్ యూస్? mvn deploy. అంతేనా? ఓకే, సో డిప్లాయ్ అన్నప్పుడు అది ఏ రిమోట్ ప్రాసెస్కి వెళ్ళాలి? మీరు లోకల్ build failure. So fail to execute the code. So and so default deploy అనేది లేదు, దానికి కావాల్సినది లేదు అని చెప్తున్నా. అంటే దానికి ఎక్కడ కాపీ చేయాలి, దాని ఆ సర్వర్ క్రెడెన్షియల్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. సో ఐ కెనాట్ డిప్లాయ్ ఇట్ ఇంటూ దట్ సర్వర్ అంటే. సో ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వాలి? దట్ ఇన్ఫర్మేషన్ ముందు మనకి ఏంటి అంటే రిమోట్ రిపోజిటరీ అనేది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. దెన్ ఐ విల్ షో యూ హౌ టు కాన్ఫిగర్ ఇట్. ఓకే, సో కాన్ఫిగరేషన్ మీరు డోంట్ గో ఇన్ టు ది డీటెయిల్స్, బట్ జస్ట్ లైక్ అలా చూడండి అంతే. సో ఐ ఇన్స్టాల్ దిస్ వన్ ఇంటూ మై లోకల్ నా సిస్టమ్ లో చేశాను. సో ఇప్పుడు ఏంటి అంటే దిస్ ఈస్ ది Artifactory is the repository name. Like Artifactory is the server name అన్నమాట. సో ఇట్లాంటిది నెక్సస్ సర్వర్ అని ఇంకొకటి ఉంటుంది. సో దిస్ ఇస్ Artifactory. Artifactory is the remote repository now. సో రిమోట్ రిపోజిటరీలో ఏమేమి ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయంట? దే ఆర్ సర్వింగ్ లైక్ ఫస్ట్ we need to log in. So log in. So I have some login credentials and Artifactory is happily serving 278 artifacts. Okay, so see, so all the artifact that it is containing, like binaries count are 197. So like total space and the identity. There are a lot of things that you have. Okay, so ఇవన్నీ ఏంటి అంటే రిపోజిటరీస్, ఎక్స్టర్నల్ రిపోజిటరీస్. మనము పబ్లిక్ రిపోజిటరీకి పాయింట్ అవుతుంది అనుకున్నాం కదా. ఎక్కడ ఉంది? ఇది లోకల్ రిపోజిటరీ అండ్ దిస్ ఇస్ ద పబ్లిక్ రిపోజిటరీ అండ్ దిస్ ఇస్ ది ప్రైవేట్ రిపోజిటరీ. సో లోకల్ రిపోజిటరీలోకి వెళ్ళి ప్రైవేట్ రిపోజిటరీలోకి వెళ్ళి ఇది పబ్లిక్ రిపోజిటరీలోకి వెళ్తుంది. సో ఆ పబ్లిక్ ఏ పబ్లిక్ రిపోజిటరీకి వెళ్ళాలి అనేది ఇక్కడ కాన్ఫిగర్ చేశారు. దీస్ ఆర్ ఆల్ ది పబ్లిక్ రిపోజిటరీస్ అన్నమాట. ఓకే,
ఎగ్జాంపుల్. సో ఇది ఇలా ఉంటుంది. దీంట్లో ఏం చేయొచ్చు అంటే ఆర్టిఫాక్ట్స్ లైక్ వెళ్ళి యూ కెన్ సర్చ్ ఫర్ ది ఆర్టిఫాక్ట్స్. నాట్ ఫౌండ్. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఇన్ పబ్లిక్ రిపాజిటరీలో ఉంది. సో అలా కాకుండా టెస్ట్ ఆర్టీ అనేది నేను ఇందాక దీంట్లోకి డిప్లాయ్ చేసింది. ఏమైందంటే ఇది వచ్చింది, ఇలా వస్తుంది. సో మామూలుగా అయితే మీకు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారంటే ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని దానికి కనెక్ట్ అవ్వాలి అంటే Maven సెట్టింగ్స్ ఉంది కదా, Maven సెట్టింగ్స్ లోకి వెళ్ళి యూ కెన్ క్లిక్ ఆన్ జనరేట్ సెట్టింగ్స్. ఇట్ విల్ క్రియేట్ ది వన్ సెట్టింగ్స్ డాట్ XML అనేది ఒకటి జనరేట్ చేస్తుంది అనమాట. సో ఈ సెట్టింగ్స్ డాట్ XML అనేది మీకు జనరల్ గా వాళ్ళే ఇస్తారు, కంపెనీ వాళ్ళే. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో సో ఈ రిపాజిటరీ ఉంటుంది కదా N2 అనే ఫోల్డర్, ఈ N2 అనే ఫోల్డర్ దగ్గరికి వచ్చి యూ హావ్ టు ప్లేస్ సెట్టింగ్స్ డాట్ XML. ఈ సెట్టింగ్స్ డాట్ XML ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఓవర్ రైట్ ది సెట్టింగ్స్. ఏం సెట్టింగ్స్? ఏ రిపాజిటరీకి కనెక్ట్ అవ్వాలి అనేది ఇది ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. ఎక్కడుండే ఫైల్ ని ఓవర్ రైట్ చేస్తుంది అంటే ఈ సెట్టింగ్స్ అన్ని ఒక చోట ఉండాలి కదా. అవి ఎక్కడ ఉంటాయి అంటే బేసిక్ గా మీరు ఎక్కడైతే అపాచీ Maven ఇన్స్టాల్ చేసుకుంటారో దాంట్లోకి వెళ్ళండి. హోమ్ పేజ్ Maven లో ఫాంట్ లో సెట్టింగ్స్ డాట్ XML ఉంటుంది. సెట్టింగ్స్ డాట్ XML. సో దీంట్లో ఇది ఏం చేస్తుంది? ఇఫ్ యు ఆర్ నాట్ కాన్ఫిగర్ దిస్ వన్, ఇట్ విల్ బై డిఫాల్ట్ ఇట్ విల్ గో ఫర్ ది పబ్లిక్ రిపాజిటరీ. ఓకే, సో అన్ని కాన్ఫిగరేషన్స్ ఎక్కడ ఉంటాయంటే దీంట్లో ఉంటాయి. ఇఫ్ యు ఆర్ నాట్ కాన్ఫిగర్డ్ ఎనీథింగ్, ఇట్ విల్ గోస్ టు ది పబ్లిక్ రిపాజిటరీ. అండ్ ఇఫ్ యు వాంట్ టు బి స్పెసిఫిక్, లైక్ యు హావ్ వాంట్ టు కాంటాక్ట్ ఏ ప్రైవేట్ రిపాజిటరీ ఫర్ ఎ సింగిల్ యూజర్, మీరు ఏం చేస్తారంటే ఈ సెట్టింగ్స్ డాట్ XML ని ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఇదేం చేస్తుంది అంటే మీ Maven లో ఉన్న సెట్టింగ్స్ డాట్ XML ని ఓవర్ రైట్ చేస్తుంది అన్నమాట. ఓకే, అంటే అక్కడ ఉండే ఫైల్ ని అక్కడికి ఉండే ఫైల్ కి వెళ్ళదు. ఇంకా కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఇట్ గోస్ టు ది M2 లోకి వచ్చి M2 లో ఉన్న సెట్టింగ్స్ డాట్ XML లోకి వెళ్తుంది. సో దీస్ ఆర్ ది సెట్టింగ్స్. ఇప్పుడు ఏది కనెక్ట్ అవ్వాలి, దేనికి కనెక్ట్ అవ్వాలి అనేది ఇక్కడ కాన్ఫిగర్ చేశారనమాట. సో లిప్స్ రిలీజ్, లిప్ స్నాప్ షాట్, లింక్ రిలీజ్, లాట్ ఆఫ్ థింగ్స్. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, సో అండ్ దెన్ వన్ మోర్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్ వన్. ఇదేంటి అంటే క్రెడెన్షియల్స్ అన్నమాట. సర్వర్స్ అనేది మనము సర్వర్ లోకి ప్లేస్ చేసేటప్పుడు అథెంటికేషన్ కావాలి. అథెంటికేషన్ కావాలి అంటే యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఈ ఐడి అనేది గుర్తుపెట్టుకోండి. దిస్ ఐడి షుడ్ మ్యాచ్ విత్ ది ఫామ్ డాట్ XML కూడా మనం విల్ యాడ్ సమ్ మోర్ థింగ్. ఓకే, సో దానికి మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు రిమోట్ రిపాజిటరీకి కాన్ఫిగర్ చేసుకోవాలి అంటే మీకు ఏం కావాలి? యూ షుడ్ హ్యావ్ వన్ సెట్టింగ్స్ డాట్ XML అండ్ దట్ ఫైల్ హ్యాస్ టు బి ప్లేస్డ్ అట్ .m2. In that, what you have to do is you have to configure the repositories. Like ఏ రిపాజిటరీకి కాన్ఫిగర్ అవ్వాలి, లైక్ కాల్ అవ్వాలి అంటే ఆ రిపాజిటరీ ఎక్కడ ఉంది అనేది ఇక్కడ కాన్ఫిగర్ చేస్తుంటారు. సో దిస్ విల్ బి గివెన్ బై యువర్ కంపెనీ. ఓకే, యూ నీ నాట్ టు రైట్, బట్ యూ హ్యావ్ టు సీ లైక్ వాట్ ఏమున్నాయి దాంట్లో అనేది చెప్తారు. ఓకే, ఫైన్. అపార్ట్ ఫ్రమ్ దట్ there is one more element called server. In that you have to provide the authentication information. Okay na? Any doubts here? So మీకు రిపోర్ట్ ప్రైవేట్ రిమోట్ రిపాజిటరీ కాపీ చేయాలి అంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు యూజ్ సెట్టింగ్స్ డాట్ XML. అపార్ట్ ఫ్రమ్ దట్ యూ హ్యావ్ టు డూ వన్ మోర్ థింగ్. ఎక్కడ చేయాలి అంటే ఇన్ ఫామ్ డాట్ XML. ఆ సెట్టింగ్ ని పేస్ట్ చేయాలి. ఓకే, సో ఇది కూడా మీకు ఎవరు ఇస్తారు అంటే ఇట్ విల్ బి గివెన్ బై యువర్ కంపెనీ. లైక్ కంపెనీలో ఆల్రెడీ ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఈ డిప్లాయ్ అనేది పని చేయాలి అంటే దిస్ డిప్లాయ్ నీడ్ టు బి వర్క్. ఈ డిప్లాయ్ అనేది దీనికి ఒక కరస్పాండింగ్ థింగ్ ఉండాలి. దీంట్లో ఇక్కడ ఫామ్ డాట్ XML ఒక గోల్ అని అంటారు కదా, ఏమంటారు? గోల్ అంటారు. ఆ గోల్ అనేది ఇక్కడ ఉండాలి. ఎక్కడ అంటే ఎలా యాడ్ చేస్తాము అంటే గో టు ది ఆర్టిఫాక్ట్స్ అండ్ ఆన్ విచ్ ఆర్టిఫాక్ట్ దట్ యూ నీడ్ టు రీబ్రౌజర్ and on which artifact that you need to like let's say libs release browser. We should tell them. ఏది మనమే చెప్పాలి ఇక్కడ తీసుకోవాలి. లేదు, యాక్చువల్గా మనం ఏం అవసరం లేదు, వాళ్ళే ఆల్రెడీ పెట్టింటారు అన్నమాట. ఏమంటారంటే డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ అనే ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయాలి ఎక్కడ ఫామ్ డాట్ XML లో.
we need to add this one లో ఏంటి, దీంట్లో ఒక రిపాజిటరీ ఉంటుంది అనమాట. ఆ రిపాజిటరీ ఐడి ఏంటి, నేమ్ ఏంటి, ఆ యూఆర్ఎల్ దానికి కనెక్ట్ అవ్వాలంటే యూఆర్ఎల్ ఏంటి. సో డిప్లాయ్ పని చేయాలంటే ఇది ఉండాలి. ఓకే, అక్కడ నుంచి ఆల్రెడీ ఉన్న వాటిని తెచ్చుకోవాలంటే ఏముండాలి, ఈ settings.xml ఉండాలి. అంటే మీరు పుష్ చేయాలంటే ఏమైనా వాల్యూస్ లైక్ జార్ ఫైల్స్ యూ షుడ్ హ్యావ్ దిస్ వన్. అలా కాకుండా ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలంటే జస్ట్ setting.xml ఉంటే సరిపోతుంది. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇది ఐడి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఇది రిపాజిటరీ ఐడి లెట్స్ సే భరత్ అని ఇచ్చాను. దిస్ షుడ్ మ్యాచ్ టు ది settings.xml లో మనం ఒక ఐడి సర్వర్స్ ఉంటుంది కదా, దిస్ షుడ్ మ్యాచ్ టు దట్ వన్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ మ్యాచింగ్ ఇట్ వోంట్ వర్క్. ఇది కామన్, ఇది కరెక్ట్ గా ఉండాలి ఎట్లయినా సరే. ఓకే, సో నేను ఏం యాడ్ చేశాను, ఇది యాడ్ చేశాను అండ్ దెన్ ఐ యాడెడ్ దిస్ ఫైల్ settings.xml, ఈ రెండు యాడ్ చేశాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు రన్ deploy. బట్ మీరు మనకున్న లైక్ మీకున్న ఎక్స్పీరియన్స్ లెవెల్ కి యూ నెవర్ యూజ్ deploy. యూ నెవర్ లైక్ అంటే ఏంటి, మీరు ఏదైనా ఆర్టిఫాక్ట్ ని రిమోట్ రిపాజిటరీ లో పెడుతున్నారు అంటే దట్ హ్యాస్ బీన్ థరోలీ టెస్టెడ్, దట్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ బై ది మల్టిపుల్ లెవెల్స్, లైక్ మల్టీ లెవెల్ అప్రూవల్స్ ఉండాలి. అన్ని మనకు ఉండవు. ఓకే, సో ఇక్కడ ఫెయిల్ అయింది. వాట్ ఈస్ దట్? Fail to execute this one. Reason face conflict. ఏమంటుంది, ఏదో మ్యాచ్ అవ్వలేదు. సో వాట్ ఐ డూ, ఫస్ట్ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ పోవాలి అంటే ఐ రిడ్యూస్ 002 snapshot. I'll check with this one. Admins లోపలైనా it's still not working, then మనం డిప్లాయ్ ఎప్పుడు చేయం. ఓకే, అంటే అన్ని పర్మిషన్స్ కూడా ఉన్నాయి, ఉండవు అనమాట. సెకండ్ థింగ్ సో రీజన్ is conflict, second code is 001. దీన్ని చదివి ఒకసారి అర్థం చేసుకున్నాము. నేను fail to deploy artifact, could not transfer the artifact 002-2014-0505 find from Bharat localhost to release local, fail to transfer file admin 002 snapshot admin 002. ఇది ఎందుకు ఇలా క్రియేట్ అవుతుంది? second code is reason face conflict. ఏమన్నా అవుతున్నారు? Okay, my file is still 0 and the artifact is rejected the form for this reason. It is 409 reason phase. Okay. We are using eBay for while, so we are putting stuff in there. They man work and the matter snapshot. Fortunately, okay, pretty poor. And for snapshot ni check in చేయకూడదు అని అంటున్నట్టున్నాడు. ఒకసారి ఏం చేస్తాను, snapshot ప్రాజెక్ట్ క్లీన్ చేద్దామా ఫస్ట్? క్లీన్ కాదు, బేసిక్లీ నాకు తెలిసి రీజన్ ఏమైంటుంది అంటే బికాస్ ఆఫ్ దట్ స్నాప్షాట్ థింగ్. Snapshot cannot be checked in.
used deploy అనుకుంటా. ఏమైంది? Build success. ఏమి యూజ్ చేశాను నేను? I use clean deploy అనేది యూజ్ చేశా. క్లీన్ డిప్లాయ్ కాదు కానీ కరెక్ట్ సొల్యూషన్. క్లీన్ డిప్లాయ్ అన్నాను కానీ డిప్లాయ్ అనేది లైక్ యూ షుడ్ నాట్ కమిట్ ది స్నాప్ షాట్స్ అనేది. లైక్ స్నాప్ షాట్ ఫైల్స్ ని అక్కడ రిమోట్ రిపాజిటరీలో ప్లేస్ చేయాలి. స్నాప్ షాట్స్ ఈస్ ఫర్ ది డెవలపర్స్ అని. క్లీన్ కాదు, క్లీన్ కాదు, క్లీన్ ఇస్ డిఫరెంట్. పేరు మార్చేసి స్నాప్ షాట్ నుంచి ఏం చేశాను, ఐ డూ దిస్ వన్. లైక్ ఇఫ్ ఐ యూస్ 003 స్నాప్ షాట్, ఇప్పుడు ఏం రావాలి? ఇట్ షుడ్ గివ్ ది ఎర్రర్. ఏమవని? యూ కెనాట్ కమిట్ దిస్ వన్ లైక్ బిల్ ఫెయిల్యూర్ ఏమన్నా ప్రెసెంట్ ఫైల్ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో మీకు తెలిసిన పాయింట్ ఏంటంటే యూ కెనాట్ చెక్ ఇన్ ది స్నాప్ షాట్స్. చెక్ ఇన్ చేయలేదు. ఓకే, ఫైన్. దెన్ you understood, right? Like ఏంటి, how to, what is the all the phases, I mean life cycle phases అర్థం చేసుకున్నాం. Okay, then now will I use for example I have testng test.xml. అక్కడున్న testng.xml గా మన దగ్గర ఓకే, ఈ testng.xml లో లైక్ ఓకే నేనేం చెప్తున్నాను అంటే ఐ వాంట్ టు ఇన్వోక్ దిస్ ఫైల్, బేసిక్ ఎగ్జాంపుల్ ఫైల్. ఎలా ఇన్వోక్ చేస్తాను చెప్పండి? This is the one, and this is the basic example. Right? If I run this one, run as run configurations, testng I want to try to execute this file. In suit ni run cheyalantunnanu. Browse testng.xml, okay, apply. So ఇప్పుడు నాకు సూట్ రన్ అయింది అనుకోండి, ఏ టెస్ట్ కేసు రన్ అవుతుంది? దిస్ ఐఎమ్ డన్ అనే ఒక test1 అనే ఒక టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇందాక నేను రన్ చేసినప్పుడు Maven has the capability of invoking the test cases, right? Maven test phase has the capability of invoking the test cases. ఓకే, ఇప్పుడు నేను చేసే పాయింట్ ఏంటి అంటే ఆ క్యాపబిలిటీని మనం Selenium కి వాడుకుంటున్నాం. బేసిక్ గా ఎందుకు Maven యూజ్ చేస్తున్నాము అంటే ఫస్ట్ ప్రయారిటీ వీఆర్ ఇన్వోకింగ్ లైక్ Maven capability ఏంటి? ఇట్ కెన్ రన్ ది టెస్ట్ కేసెస్. టెస్ట్ ఫేజ్ లో టెస్ట్ కేసెస్ ని రన్ చేయగలదు. సో ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ టు ఇన్వోక్ దిస్ టెస్ట్ కేసెస్. దట్ క్యాపబిలిటీని మనం యూజ్ చేసుకుంటున్నాం Selenium లైక్ ఆటోమేషన్ లో. సో మనకి మెయిన్ ఏమేంటి? వీ హావ్ టు ఇన్వోక్ ది టెస్ట్ కేసెస్. ఎలా? టెస్ట్ ఇంజిన్ నుంచి ఇన్వోక్ చేస్తున్నాం. సో టెస్ట్ ఇంజిన్ నుంచి రన్ చేయాలి అంటే మళ్ళీ మీ కోడ్ దగ్గరికి వచ్చి రన్ యాజ్ testng అనాల్సిందే. సో మీ కమాండ్ లైన్ సెర్చ్ చేసుకోవాలంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ, అండ్ ఇట్ హ్యాస్ టు బి లైక్ మీ థర్డ్ పార్టీ వేరే టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే యూ కెనాట్ ఇన్వోక్ ది testng.xml లైక్ జెంకిన్స్ అని ఇంకొకటి రన్ చేయలేదు. సో నేనేం చేశాను అందుకని ఐఎమ్ ఇంటిగ్రేటింగ్ ఇట్ విత్ ది Maven. So Maven can able to run the test cases. So that's why we are using the Maven. That is the first and foremost important. We should know what to do next step, etc. Okay.
Yeah, we have to use like మనము ఈ testng.xml లో ఏం ఇన్వోక్ చేయాలి అనేది కాన్ఫిగర్ చేసుకోవాలి. మనమే క్రియేట్ చేయాలి. సో testng.xml ని maven ఇన్వోక్ చేసుకోవాలి. సో testng.xml లో ఏముంటే ఏం కాన్ఫిగర్ చేసుకుంటే ఆ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. దట్స్ ఇట్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, మనం ఏం చేసాం, రన్ యాజ్ testng బదులు mvn టెస్ట్ అన్నారు అనుకో, maven will invoke the testng.xml and testng.xml will do the remaining code. ఓకే, ఇప్పుడు నేను రన్ చేస్తే will it invoke the testng.xml? ఇది ఈ ఫామ్ will it invoke the testng.xml? No, there should have some like ఏం చేయాలి, ఒక ప్లగిన్ ఉండాలి. సో ఆ ప్లగిన్ ఏం చేయాలి, మనము ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ప్లగిన్ కాదు, కాన్ఫిగరేషన్. ఆ కాన్ఫిగరేషన్ ఏమంటారు అంటే ప్లగిన్ అంటున్నాను. సో హౌ వి ఆర్ గోయింగ్ టు డూ దట్? సో జనరల్ గా maven లో if you want to invoke testng, there is one plugin called surefire plugin. ఏమంటారు? surefire plugin. So instead of writing that XML అన్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ XML కాదు, XML రాయాల్సిందే, testng.xml రాయాల్సిందే. ఇప్పుడు నేను maven test అని రాస్తే ఏమి ఇన్వోక్ అవుతుంది? Will it invoke that testng.xml? No. No, right? It will invoke according to it. అదే invoke ఏదైనా టెస్ట్ కేసు టెస్ట్ మ్యాచ్ అయితే అది ఇన్వోక్ చేసుకుంటుంది. అలా కాకుండా యు వాంట్ టు ఇన్వోక్ ద testng.xml, అది మనకు దీనికి చెప్పాల్సి ఉంటుంది. ఎవరు ఫామ్ లో డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టెస్ట్ ఫేజ్ లో నువ్వేం చేయాలి, టెస్ట్ ఫేజ్ రన్ అయ్యేటప్పుడు డోంట్ గో ఫర్ టెస్ట్ క్లాసెస్, గో ఫర్ testng.xml, ఎగ్జిక్యూట్ ద testng.xml. అంటే maven లో we have to configure something, like ఒక ఫంక్షనాలిటీని కాన్ఫిగర్ చేసుకోవాలి. ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ది టెస్ట్ కేసెస్, రన్ దీస్ ఫైల్స్ లైక్ ఈ testng.xml మొత్తం ప్రాజెక్ట్ అది కవర్ చేసేస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ వన్ బై వన్ రన్ చేయడం. అంటే మనం టెస్ట్ చేస్తాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒకేసారి మొత్తం టెస్ట్ చేసేస్తాయి. లైక్ testng లైక్ ఇది ఏం చేస్తుంది, టెస్ట్ కాకుండా వేరే నేమ్స్ రాసుకున్నాం అనుకో, ఇట్ వోంట్ రన్. అలా కాకుండా నీకు అన్ని మెథడ్స్ రన్ చేయని అవసరం లేదు, ఓన్లీ ఫ్యూ మెథడ్స్ రన్ చేయాలని. యూ డోంట్ హ్యావ్ కంట్రోల్. ఇఫ్ యూ బై డిఫాల్ట్ ఇది రన్ అయింది అనుకో, కంట్రోల్ ఉండదు. కంట్రోల్ ఉండాలి అంటే మనకు testng.xml ఉండాలి. దాంట్లో రాసుకోవాల్సింది. సో ఇప్పుడు దాన్ని ఇన్వోక్ చేయడం ఎలా అంటే, ఇక్కడ మనకు ఒక కొత్త కాన్సెప్ట్ వస్తుంది, ప్లగిన్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ప్లగిన్స్ అనే కూడా ఏంటి అంటే maven కైండ్ ఆఫ్ క్రియేట్ చేసే ప్రాజెక్ట్సే. బట్ ఆ ప్లగిన్స్ లో ఏం చేస్తామంటే మనం ఏం చేయాలి అనేది డిఫైన్ చేస్తాం. ప్లగిన్స్ విల్ డూ సమ్ వర్క్ ఫర్ యూ. దిస్ ఇస్ సపోర్టింగ్ దట్ XML testng.xml. ఇది సపోర్ట్ చేస్తుంది. వాట్ ఇస్ దిస్ ప్లగిన్? ప్లగిన్స్ అనేది ఆ testng.xml ఇన్వోక్ చేస్తుంది. అదొకటే కాదు, వేరే ప్లగిన్స్ వేరే వేరే యాక్షన్స్ చేస్తాయి. కొన్ని ప్లగిన్స్ ఏం చేస్తాయి, మీరు Selenium సర్వర్ ని స్టార్ట్ చేయాలనుకోండి, ఇట్ విల్ డూ ఇట్ ఫర్ యూ, సమ్ కైండ్ ఆఫ్ ప్లగిన్. ఇంకో ప్లగిన్స్ ఏం చేస్తాయి, ఇట్ విల్ డూ సమ్ అదర్ వర్క్. సో ఇంకో ప్లగిన్స్ ఏం చేస్తాయి, ఇట్ విల్ లైక్ మీకు కొన్ని ఫైల్స్ డిలీట్ చేయాలనుకోండి, ఇట్ విల్ డూ ఇట్ ఫర్ యూ. లైక్ ఇలా ఒక్కొక్క ప్లగిన్ కి ఒక్కొక్క థింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఆ ప్లగిన్ ఎలా కాన్ఫిగర్ చేస్తాము అంటే, విల్ యూస్ we have already one thing here. This is the plugin that we are going to use. So plugins ఎప్పుడు ఏ ఎలిమెంట్ లో ఉంటాయి, we have it in plugins అనే ఒక ఎలిమెంట్ లో ఉంటాయి. ఓకే, జనరల్ గా మనకు చూసారు కదా, డిపెండెన్సీస్ లో డిపెండెన్సీ ఉంటుంది, అలానే ప్లగిన్స్ లో ప్లగిన్ ఉంటుంది. ప్లగిన్ లోపల ఏముంటుంది, ప్లగిన్ హ్యాస్ ఆల్సో ఏ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి అండ్ వర్షన్. దిస్ ఇస్ ద కామన్. గ్రూప్ ఐడి ఇది స్టాండర్డ్. అండ్ మనము testng రన్ చేయాలి అంటే యు నీడ్ టు హ్యావ్ surefire plugin కాన్ఫిగరేషన్. మనకి ఇప్పుడు testng రన్ అయింది కదా, ఎక్కడి నుంచి రన్ చేసాం, రన్ నుంచి maven నుంచి రన్ అయిందా, maven నుంచి రన్ చేయాలంటే. ఓకే,
సో see here మనకి ఇక్కడ నుంచే వస్తాయి అన్నమాట. సో స్టాండర్డ్ యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ దర్. యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ థింగ్స్. ఈ గ్రూప్ ఐడి ఏంటి, ఆర్టిఫాక్ట్ ఐడి ఏంటి, దాని వర్షన్ ఎంత, సో అనేది ఇక్కడ చేయాలి. గుర్తుండాలి, మనకు గుర్తుండాలి. సో దీంతో పాటు ఎక్స్ట్రాగా ఏముంది చెప్పండి, ఇవి మాత్రమే ఉంటాయి. ఈ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ ఉంటే వాట్ వి కాల్ ఇట్ యాస్ డిపెండెన్సీ అంటున్నాం. వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్. ఏంటి, కాన్ఫిగరేషన్ అనేది ఎక్స్ట్రా ఉంది. దట్స్ వై వి డజంట్ మేక్ ఇట్ యాజ్ ఎ డిపెండెన్సీ. డిపెండెన్సీ అంటే ఇట్ జస్ట్ యాడ్స్ ది జార్ ఫైల్స్ కానీ వేర్ ఫైల్ కానీ యాడ్ చేసి పెడుతుంది. బట్ ఇట్ డజంట్ డూ ఎనీథింగ్. లైక్ మనం ఎక్స్టర్నల్ ఇంటర్నల్ గా వాడుతున్నాం. బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ సంథింగ్ విత్ దట్ dependency, what we have to do, you have to make it as a plugin. So plugin, group ID, artifact ID, version, and then the configuration, like what it has to do. ఈ కాన్ఫిగరేషన్ లో ఏం చేస్తున్నాం అంటే we are mentioning which suite file has to be invoked. ఏ suite file ని ఇన్వోక్ చేస్తున్నాం, testng అనే ఒక suite file ని ఇన్వోక్ చేస్తున్నాం. Got it? ఇది ఏం చేస్తుందంటే these plugins should be inside build అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. సో ఆ బిల్డ్ లోపల ఉండాలి. దిస్ ఈస్ వన్ టైం కాన్ఫిగరేషన్, అలానే గుర్తు పెట్టుకోండి. లైక్ బిల్డ్ అనే దాంట్లో ఏముంటుంది, ఐ విల్ టెల్ యూ వాట్ ఇస్ ద బిల్డ్, వాట్ ఇస్ ద గోల్, వాట్ ఇస్ ద ప్లగిన్ అనేది మళ్ళీ చెప్తాను. ఓకే, బట్ రిమెంబర్ లైక్ దేర్ షుడ్ బి వన్ బిల్డ్ లో యూ షుడ్ హ్యావ్ ప్లగిన్స్. ఇన్సైడ్ ద ప్లగిన్స్ యూ షుడ్ హ్యావ్ ప్లగిన్ కి ఏమేమి ఉంటాయి, గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి అండ్ version. So and then you have configuration లోపల ఏమైనా ఉండొచ్చు, కాన్ఫిగరేషన్ ఫైల్స్, సూట్ XML ఫైల్స్, లేకపోతే క్లాసెస్. యా, XML నే కాదు, నువ్వు క్లాస్ ని ఇన్వోక్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ వాట్ వి వాంట్ టు ఇన్వోక్, యు కెన్ పుట్ ఇట్ ఇన్ కాన్ఫిగరేషన్. యు కెన్ డు ది సమ్ కాన్ఫిగరేషన్స్ వర్క్. ఓకే, ఇప్పుడు నేను ఇది యాడ్ చేశాను కదా, సెట్ stng.xml కూడా ఉంది కదా. ఇఫ్ ఐ రన్ ఇట్ ఫ్రమ్ హియర్ nvm test, all it will do, it has to invoke the XML testng.xml, not the test.exe కాదు. ఏమొచ్చాయి, వన్ టెస్ట్ కేసెస్ రన్ అయింది. టెస్ట్ ఉంది, టెస్ట్ క్లాస్ ఉంది కదా, అది రన్ అయిందా లేదు, ఆ పేజ్ లో దాన్ని ఓవర్ రైట్ చేసేస్తుంది అనమాట. అంటే ఇట్ వోంట్ రన్ దోస్ క్లాసెస్. ఓకే, సో ఏవైతే మనం మెన్షన్ చేసి ఉంటామో అదే రన్ చేయాలి. ఓకే, సో ఐ యామ్ డన్. దిస్ ఇస్ హౌ యూ హావ్ టు రన్ ది టెస్ట్ కేసెస్. మనం ఫ్రమ్ హియర్ CMD లో కాదు, ఇక్కడ నుంచి రన్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే run as maven test, or else you can run it from command line. We want అట్లా పేజ్ కి ఇక్కడ this is the standard format. పేజ్ కి అంటే ఈ పేజ్ కి అంటే మనం టెస్టింగ్ చేసేటప్పుడు మనం కోడ్ రాసేటప్పుడు అక్కడి నుంచి చేయొచ్చు. బట్ జనరల్ గా ఏమవుతుందంటే మీరు రిజల్ట్స్ జనరేట్ చేయాలంటే యూ హావ్ టు రన్ ఇట్ నాట్ ఫ్రమ్ లోకల్ సిస్టమ్. అంటే జెన్కిన్స్ ఉంది కదా, దానికి కాన్ఫిగర్ చేసి అక్కడ జనరేట్ అయ్యే రిపోర్ట్స్ మీకు పంపిస్తారన్నమాట, ఎవరికి, మేనేజర్స్ కి, వాళ్ళు. సార్ ఇవి ఎవరు చూడరు కదా, టెస్టింగ్ ఆటోమేషన్ ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు యు, రైట్? యు విల్ ఓన్లీ షో ద కోడ్ ఆర్ యు విల్ షేర్ ద కోడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అవును, ఎందుకంటే ద కోడ్ దట్ యు ఆర్ రిటర్న్ ఈస్ ప్రాపర్లీ దేర్ ఆర్ నాట్, ద కోడ్ రివ్యూస్ అనేది జరుగుతూ ఉంటాయి. సో షేర్ చేయడం అంటే లైక్ యూ హ్యావ్ 4 ఆటోమేషన్ టీమ్, 4 మెంబర్స్ ఉన్నారు. ద కోడ్ షుడ్ బి షేర్డ్. నువ్వు చేసేది నీ దగ్గర పెట్టుకుంటే అదేం సార్, లేకపోతే ఇట్లా ఉంది కదా సార్, ఐ డిడ్ డిఫరెంట్ మెథడ్. నేను పేజ్ చూసుకుని ఇవి వర్క్ అవుతుందని ఇంకో టెస్ట్ చేసి ఇచ్చారనుకో, అది రాసేసుకుని అక్కడ రన్ చేస్తే అయిపోతుంది కదా. రన్ అయిందని గ్యారంటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ కేసు ఉంది, బటన్ ఉందా లేదా నేను చెక్ చేసుకుని ఒకటి అక్కడే టెస్ట్ చేసుకుంటా, ఇవంతా చేయకుండా. టెస్టింగ్ అయింది కదా. ఓకే, నెక్స్ట్ టైం రన్ చేయాలంటే, నెక్స్ట్ బిల్డ్ రన్ చేయాలంటే, ఓకే నువ్వు వెళ్ళిపోయినావు, బాగా మంచి సాలరీ వచ్చిందని, నెక్స్ట్ వాడు వచ్చినప్పుడు వన్ పరిస్థితి ఏంటి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఇది అర్థమైంది కదా, ఫైన్. రన్ అవుతుంది. ఇలా రన్ అయిన తర్వాత వాట్ వి ఆర్ గోయింగ్ టు డు ఇస్, దీన్ని నేను ఫస్ట్ టైం ఇది నేను కాన్ఫిగర్ చేశాను. దిస్ ఇస్ ది లైక్ స్కెలిటన్ లాగా అనమాట. దీన్ని యూజ్ చేసుకుని ఎవరు మీరు నెక్స్ట్ నా దగ్గర మీరు పని చేస్తున్నారు, లైక్
యు ఆర్ ది టీమ్ మెంబర్స్, మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్, డిఫరెంట్ మాడ్యూల్స్ మీద పనిచేయాలి. ఓకే, సో హౌ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్, యూ షుడ్ గెట్ ది కోడ్. ఈ కోడ్ కావాలి, ఎలా వస్తుంది, నేను జిప్ చేసి పంపిస్తే ఇస్ దట్ కరెక్ట్? ఇట్ షుడ్ బి షేర్డ్ సమ్వేర్. సో దాన్ని ఎక్కడ షేర్ చేస్తాం, ఎస్విఎన్ లో షేర్ చేస్తాం. సో ఎస్విఎన్ లో షేర్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ ఏ రిపోజిటరీ ఇన్ ది ఎస్విఎన్. దాంట్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్ లకి ఇదంతా చెక్ ఇన్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు గివ్ ది యూఆర్ఎల్ టు యూ. సో అప్పుడు ఏమవుతుంది, దెన్ ఆ యూఆర్ఎల్ యూజ్ చేసుకొని మీరు ఫస్ట్ చెక్అవుట్ చేసుకొని దెన్ యూ విల్ డూ సమ్ చేంజెస్ అండ్ దెన్ చెక్ ఇన్ చేస్తారు. సో ఇద్దరు ముగ్గురు చేసేటప్పుడు యూ విల్ గెట్ ది కాన్ఫ్లిక్ట్స్. దెన్ వన్స్ ఇద్దరు ముగ్గురు ఒకటే లైన్ లో చేంజ్ చేస్తే ఏది చేయాలో తెలియదు, విల్ గెట్ ది కాన్ఫ్లిక్ట్స్ అండ్ దెన్ విల్ రిజాల్వ్ ఇట్ అండ్ దెన్ విల్ కమిట్ ఇట్. సో అలా జరుగుతుంది ప్రాసెస్. ఓకేనా, దెన్ దాన్ని లైక్ జెన్కిన్స్ లో ఇంటిగ్రేట్ చేయడం ఎలా, సో ఇప్పుడు మీరు కమిట్ చేస్తున్న పని ఎలా అవుతుంది అనేది మనం నెక్స్ట్ రేపు చేద్దాం. ఇక్కడ మనకి ప్లగిన్ డౌన్లోడ్ చేసుకుంటాం, ఇక్కడ ఇంపోర్ట్ చేయగానే ఈ XML ఫైల్ ఆటోమేటిక్ వచ్చేస్తారు Obviously, అంతే కదా, ఆటోమేటిక్. దానిపైన ఏ XML ఇది టెస్ట్ అంటే ఇది ఈ file. skeleton అన్నారు కదా, ఇవన్నీ వచ్చాయి, skeleton వచ్చేస్తుంది. ఇవన్నీ వచ్చాయి. మనం టెస్ట్ ఎక్కింగ్ మనం క్రియేట్ చేసుకోవాలి మన దానికి. అంటే టెస్ట్ XML మనమే చేసుకోవచ్చు, లేకపోతే మనమే అప్డేట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు కూడా పెట్టిండే వచ్చేస్తుంది ప్రాజెక్ట్ లో, అలా ఏమేమి ఉందో మొత్తం వచ్చేస్తుంది ఇంపోర్ట్ చేయగానే ఏ టు జెడ్ వచ్చేస్తుంది. నాట్ లైక్ ఈ సెటింగ్స్ డాట్ XML అవి రావు, ఎందుకంటే అవి మన లోకల్ ఇట్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు దట్. సో రేపు మార్నింగ్ 8:30కి వచ్చేసాను అందరూ. విల్ హ్యావ్ దిస్ వన్. ఓకే, సో రేపు లాస్ట్ రోజు అనుకుంటున్నాను, ఇక్కడ ఖాళీ చేస్తున్నారు. దెన్ విల్ మీటింగ్ ది ఎస్ఎన్ఆర్. ఓకే, ఎస్ఎన్ఆర్ లో కూడా జరుగుతుంది, బట్ ఫస్ట్ ఒక 1 or 2 days వచ్చేసి ఆన్లైన్ లో పెడతాను. అక్కడ ఉన్న సినారియోస్ నాకు అర్థం కావాలి కదా, ఏ టైంలో కాలేజ్ ఉంటుంది, ఈవినింగ్ టైమే కదా మీకు ఫ్రీగా ఉంటుంది. సో ఆన్లైన్ బెటరా లేకపోతే అక్కడికి వెళ్ళి క్లాస్ లో సార్ శ్రావణ్ సార్ వినపడుతుందా సార్? వినపడుతుంది. సార్ ఇవాళ ఇంటర్వ్యూ ఏంది సార్, ఫస్ట్ రౌండ్. ఓకే, ఏం క్వశ్చన్స్ అడిగారు? టోటల్ మాన్యువల్ టెస్టింగ్ కాన్సెప్ట్స్ అడిగారు. మళ్ళీ మండే రోజు అనుకుంటా సార్ సెకండ్ రౌండ్ ఉంది. గుడ్, కూల్. క్వశ్చన్స్ వచ్చేసి డిఫరెన్సెస్ అడిగారు సార్, టెస్టింగ్ ఫేజెస్. ఓకే, అంటే కంప్లీట్ మాన్యువల్, ఓన్లీ మాన్యువల్స్. ఓకే ఓకే. క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈజ్ రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్, ఓకే, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఆల్ఫా టెస్టింగ్ అండ్ బీటా టెస్టింగ్, ఓకే, how to perform risk analysis డ్యూరింగ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, అంటే రిస్క్ అనాలిసిస్ ఎలా ఫేస్ చేస్తారు మీరు టెస్టింగ్ చేసేటప్పుడు. ఓకే, అండ్ టెస్టింగ్ టైప్స్ అడిగా సార్, వాట్ ఈస్ గ్రే బాక్స్, ఇంటిగ్రేషన్, స్కేలబిలిటీ. అజైల్ మెథడాలజీ అడగలేదు సార్. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ప్రాజెక్ట్ మేనేజర్ రౌండ్ ఉంది, మేబీ అందులో అడుగుతాడు అన్న. మొత్తం ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ సెకండ్ రౌండ్ లో అడుగుతాను అని అన్నాడు సార్. అవునవును, జనరల్ గా మీకు ఇంతవరకు నార్మల్ గా అడిగారు కదా, ఒక్కొక్క టెస్ట్ కేస్ లైక్ వాట్ ఈస్ ద డిఫరెంట్ టైప్స్ మీ ప్రాజెక్ట్ లో ఎలా చేస్తారు, ఈ ఎగ్జాంపుల్ కి అలా మ్యాప్ చేసుకొని చెప్పండి అన్నట్టు అడుగుతారన్నమాట. రీసెంట్ గా ఫేస్ అదే సార్, మండే రోజు కొంచెం మంచి ప్రిపేర్ గా హీరా ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం అని అన్నాడు. ఓకే ఓకే. అండ్ మళ్ళీ ఇంకో సినారియో వచ్చాడు సార్, క్యాలిక్యులేటర్ టెస్ట్ కేసెస్ ఎలా చేస్తారు. అదే సార్, అంటే క్యాలిక్యులేటర్ సినారియో రాస్తావా అంటే రాసి వచ్చాను సార్. 11 టెస్ట్ కేసెస్ వచ్చాయి. కొంచెం క్రిటికల్ ఉండేది సార్ ఇది. మామూలు అంటే యాక్చువల్ గా వీళ్ళు నేను చూసిన దాంట్లో ఇప్పుడు ఆటోమేషన్ లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాన్యువల్ టెస్టింగ్ కూడా అడుగుతున్నారు. సో యూ బెటర్ స్టార్ట్ స్టడీయింగ్ ది మాన్యువల్ టెస్టింగ్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఇంత డెప్త్ గా అడిగారు అంటే ఎలా అడుగుతారంటే ఆటోమేషన్ లోకి వెళ్తే ఇంటర్వ్యూస్ లో విల్ బి లైక్ మీరు ఏం టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చేస్తారు, తర్వాత
ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇలాగనే క్యాలెండర్ ఇచ్చి క్యాలిక్యులేటర్ ఇచ్చి రైట్ ది టెస్ట్ కేసెస్, ఏ కైండ్ ఆఫ్ టెస్టింగ్ నువ్వు చేస్తావు, నాట్ ఓన్లీ ది మాన్యువల్ టెస్టింగ్, లైక్ టెస్ట్ కేసెస్ అవే కాకుండా లైక్ పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇట్లా యూజర్ యాక్సెప్టెన్స్, యూజర్ యాక్సెప్టెన్స్. సార్ అవన్నీ మనకి రావు కదా సార్, పర్ఫార్మెన్స్ టెస్టింగ్, స్ట్రెస్ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్ అవన్నీ మనకు రావు కదా సార్. అంటే యాక్చువల్లీ ఎలా ఉంటుంది అంటే అడగడానికి ఉండదు, మనకు రావు. బట్ ఏంటి అంటే మనకు కనీసం నాలెడ్జ్ ఉండాలన్నమాట, లైక్ వాట్ ఈస్ ద టెస్టింగ్, లైక్ హౌ టు డూ ఇట్ అండ్. సో నేను జస్ట్ టెర్మినాలజీ గుర్తుంటే సరిపోతుందా సార్? జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ సమ్ నాలెడ్జ్ ఒక 10% అలా ఇంప్లిమెంట్ చేస్తావు అనేది కాదు. పొద్దున్నే డిస్కషన్ జరిగింది కదా, లైక్ ఎలా అంటే వాట్ ఈస్ దట్ అండ్ వాట్ ఈస్ దట్ అనేది తెలిస్తే చాలు, హౌ యూ ఆర్ గోయింగ్ టు డూ ఇట్ అనేది కాదు. ఓకే, ఓహో ఫైన్ ఫైన్ సార్, ఫైన్. ఓకేనా? సో అంటే ఇప్పుడు నువ్వు ఒక అప్లికేషన్ నీకు ఇచ్చారనుకోండి, నువ్వు ఏ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చేస్తావు, నువ్వే హోల్ అండ్ సోల్ లైక్ దానికి ఎంటైర్ స్మోక్, శానిటీ, ఫంక్షనల్ యూనిట్, తర్వాత ఇంటిగ్రేషన్, లైక్ రిమోట్, లైక్ సెక్యూరిటీ, తర్వాత వచ్చేసి పర్ఫార్మెన్స్, స్కేలబిలిటీ, పర్ఫార్మెన్స్, యూజర్ యాక్సెప్టెన్స్, లైక్ ఆల్ఫా, బీటా, లైక్ ఏవేవో ఉన్నాయి కదా, అవన్నీ చేస్తాను. ఓకే, సో యాక్చువల్ గా నేను ఎప్పుడు మాన్యువల్ కి ఎప్పుడు అటెండ్ కాలేదు కాబట్టి ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారో తెలియదు, కానీ జస్ట్ మంచి ఏంటి అంటే ప్రాజెక్ట్ గురించి అడుగుతారు, లైక్ రీసెంట్ గా చేసిన టాస్క్ ఏంటి, సో ఎలా, నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాట్ ఈస్ యువర్ అప్రోచ్ ఏంటి, సో హౌ యు ఆర్ గోయింగ్ టు రిజాల్వ్ దట్ వన్ అన్నట్టు. సో ఇది చేయాలా వద్దా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, లైక్ ప్రయారిటీ బేసిస్, లైక్ నీకు 100 టెస్ట్ కేసెస్ ఉన్నాయి, నీకు ఈవినింగ్ లోపల ఫినిష్ చేయాలి, కాకపోతే అన్ని కంప్లీట్ చేయలేవు, వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. సో ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు. సో ఇది కూడా అడగచ్చు సార్, మీరు డైలీ ఎన్ని టెస్ట్ కేసెస్ చేయగలుగుతావు వన్ డే కి అంటే? కంప్లీట్ నెంబర్ చెప్పే బదులు డిపెండ్ అపాన్ ది టెస్ట్ కేస్ అన్నమాట. సో ఏంటి, depends on scenario. If the scenario is a big one, it will take minimum 1 hour to 1.5 hours for each test case. If the scenario is small, it will take minimum half an hour to prepare and execute the test cases అని చెప్పాను. సో అలా ఆన్సర్ చెప్పాలండి, కంప్లీట్ నెంబర్ చెప్పేదానికంటే. కంప్లీట్ నెంబర్ చెప్పే వాళ్ళు అలా జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను అంతే. ఏది కంపెనీ ఏది? DQ ఎంటర్టైన్మెంట్స్. ఆటోమేషన్ స్కోప్ ఉందని అడిగావా? ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? జస్ట్ ఓన్లీ మాన్యువల్ పెట్టాను నేను. దీంట్లో మాన్యువల్ పెట్టావా? ఓన్లీ మాన్యువల్ పెట్టాను. ఓకే, అయినా నీకు మామూలుగా డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అన్నప్పుడు అడుగు అనమాట. డూ హ్యావ్ ఎనీ స్కోప్ టు డూ ది ఆటోమేషన్? యాక్చువల్లీ హ్యావ్ బీన్ నాలెడ్జ్ ఆన్ ఇట్ బట్ హ్యావెంట్ వర్క్డ్ ఆన్ ఇట్, సో ఐ వుడ్ లైక్ టు వర్క్ ఆన్ ది ఆటోమేషన్ ఆల్సో. డూ హ్యావ్ ఎనీ స్కోప్? ఓకే సార్, ఓకే. సో ఓకేనా, వెరీ గుడ్. అయితే బాగా ప్రిపేర్ అవ్వు. ఓకే, రైట్.